సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన ప్రాజెక్ట్ యొక్క ఐడియా గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ ప్రాజెక్ట్లో మనం ఎగ్జాక్ట్గా ఏం చేస్తామంటే సో రౌటర్స్ యూజ్ చేసుకొని మనం రౌటర్ పర్పస్ ఏంది డిఫరెంట్ నెట్వర్క్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం కదా. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక సమ్ డిఫరెంట్ నెట్వర్క్స్ తీసుకుంటున్నా అండి. సో డిఫరెంట్ నెట్వర్క్స్ తీసుకున్న తర్వాత వీటిని ఏ విధంగా కనెక్ట్ చేయాలో వాటి గురించి నేర్చుకుంటాం. అది కంప్లీట్ అయిన తర్వాత మనకు రౌటింగ్ ప్రోటోకాల్స్ అంటే మల్టిపుల్ రౌటర్స్ ఉన్నప్పుడు రౌటింగ్ ప్రోటోకాల్ ఏ విధంగా యూజ్ చేయాలి, అందులో భాగంగా మనం ఇక్కడ ఆర్ఐపి రౌటింగ్ ప్రోటోకాల్ అనేది యూజ్ చేసి కనెక్ట్ చేస్తాం. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నాకు ఏదైతే వైఫై రౌటర్ ఉంటుందో ఆ వైఫై రౌటర్ని మనం ఏ విధంగా కనెక్ట్ చేయాలి, తర్వాత ఈ వైఫై రౌటర్ యూజ్ చేసుకొని ఏ విధంగా వైర్లెస్ క్లయింట్స్ అంటే మొబైల్ యూజర్స్ అలాంటి వాటికి ఏ విధంగా సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి దాని గురించి డిస్కస్ చేసుకుంటాం, ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో నేర్చుకుంటాం. అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఐఓటీ డివైజెస్ అనేది మన నెట్వర్క్లో ఇంక్లూడ్ చేస్తామండి. లైక్ స్మార్ట్ ఐఓటీ డివైజెస్ ఇంక్లూడ్ చేస్తాం. ఈ అన్ని ఏవైతే ఐఓటీ డివైజెస్ ఉన్నాయో ఈ ఐఓటీ డివైస్ని కంట్రోల్ చేయడానికి మనము ఒక రిజిస్ట్రేషన్ సర్వర్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. అంటే ప్రతి ఒక్క ఐఓటీ డివైస్ అనేది ఈ రిజిస్ట్రేషన్ సర్వర్ లోపలికి కంట్రోల్లో ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఒక యూజర్ అంటే ఈ డిఫరెంట్ నెట్వర్క్లో ఉన్న యూజరు ఈ రిజిస్ట్రేషన్ సర్వర్ని కానీ యాక్సెస్ చేస్తే అంటే ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేసి ఈ రిజిస్ట్రేషన్ సర్వర్ కానీ కనెక్ట్ అయితే ఈ ఐఓటీ డివైస్ అనేది ఆ పర్టికులర్ యూజర్ అనే అతను కంట్రోల్ చేయొచ్చు. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ సర్వర్ యాక్సెస్ చేస్తున్నారో వాళ్ళు మొత్తం ఐఓటీ డివైజెస్ అనేవి కంట్రోల్ చేస్తారు కదా. అలా కాకుండా నేను యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాను. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అంటే ఏంది, మనం సింపుల్గా ఫైర్ వాల్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంది, ఎవరిని పర్మిట్ చేయాలి ఎవరిని డినే చేయాలనే దాని గురించి మనం ఈ యొక్క ప్రాజెక్ట్లో ఇంప్లిమెంట్ చేస్తామండి. రైట్. సో బేసిక్ స్విచ్ కనెక్టివిటీ తీసుకుంటాం, ఎండ్ డివైజెస్ కాన్ఫిగర్ చేస్తాం, తర్వాత డిఫరెంట్ నెట్వర్క్ సినారియో తీసుకున్నప్పుడు రౌటర్లు ఇంప్లిమెంట్ చేస్తాం. వెన్ యూ హ్యావ్ ది మోర్ దెన్ వన్ రౌటర్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలండి, రౌటింగ్ ప్రోటోకాల్ యూజ్ చేస్తాం. అదేవిధంగా వైఫై రౌటర్ అనేది ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, ఐఓటీ డివైస్ ఏ విధంగా ఇంక్లూడ్ చేయాలి, సో వాటిని ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ మనం ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో నేర్చుకుంటామండి. సో ఫస్ట్ మన బేసిక్ ఐడియా ఏంటంటే ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఫస్ట్ నేను ఒక డిఫరెంట్ నెట్వర్క్స్ అనేవి తీసుకుంటున్నాను అనుకోండి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇక్కడ నేను 2911 అనే రౌటర్ ఉంది కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2911 అనే రౌటర్ తీసుకుంటున్నాను. రైట్. సో అదేవిధంగా నేను ఇంకొక 2911 రౌటర్ అనేది తీసుకుంటున్నాను అనుకోండి. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే డిఫరెంట్ నెట్వర్క్స్ కనెక్ట్ చేసుకుంటాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ లెక్క డ్రా చేసుకుందాం. సో నేను ఇక్కడికి వెళ్ళి ఫిల్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను అండి. ఫిల్ కలర్ సెలెక్ట్ చేసుకొని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ ఉంది అనుకుందాం. రైట్. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ మీరు ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ ఏదైతే నెట్వర్క్ నేను తీసుకుంటానో ఈ నెట్వర్క్లో మనం ఏం చేస్తామంటే హెచ్ఓడీస్ ఫ్యాకల్టీ ఉంటారు అనుకుందాం, వాళ్ళందరూ ఈ నెట్వర్క్ కిందకు వస్తారు అనుకుందాం. ఇక్కడ జస్ట్ ఈ ప్రాజెక్ట్ ఐడియా అండి. మీకు ఇది అర్థమైన తర్వాత మీ ఓన్ రిక్వైర్మెంట్ని బట్టి మీకు ఇష్టం వచ్చినట్లు మీరు ప్రాజెక్ట్ డిజైన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇంకొక నెట్వర్క్ ఉందనుకుంటున్నాను. ఈ నెట్వర్క్లో నాకు ఎవరైతే యూనివర్సిటీ సిఇఓ ఉంటారనుకోండి, మెయిన్ పర్సన్ ఉంటారనుకోండి, ఇక్కడ వాళ్ళ ఆఫీస్ డిజైన్ చేసుకుంటా. సో దానికోసం ఇంకొక నెట్వర్క్ తీసుకున్నాండి. అదేవిధంగా ఈ రౌటర్ నుంచి ఈ రౌటర్ కనెక్ట్ చేయాలంటే మనకేం కావాలండి, మళ్ళీ ఇంకొక నెట్వర్క్ కావాలి కదా. సో దానికి ఇంకొక నెట్వర్క్ తీసుకుంటా. అది కంప్లీట్ అయిన తర్వాత యూనివర్సిటీలో ఉన్న స్టూడెంట్స్ కోసం మనం ఏం చేయాలి, ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ వైఫై యాక్సెస్ అట్లా ప్రొవైడ్ చేయాలి కదండి. సో దానికోసం నేను ఈ రౌటర్ కింద ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకొక నెట్వర్క్ అనేది తీసుకుంటాను. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫైనల్గా మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక ఎగ్జామ్ బ్రాంచ్ ఉంది అనుకుందాం. రైట్. ఎగ్జామ్ బ్రాంచ్ ఉంది, లేదంటే అడ్మిన్ ఆఫీస్ ఎగ్జామ్ బ్రాంచ్ ఉంది అనుకుందాం. ఇది హై ఎండ్ అనుకుందాం. అంటే మల్టిపుల్ డివైజెస్ ఐఓటీ డివైజెస్ అవన్నీ ఇక్కడ మనం కాన్ఫిగర్ చేద్దాం అనుకుందాం. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక నెట్వర్క్ తీసుకుంటాను. ఇది బేసిక్ ఐడియా అండి. రైట్. సో ఇప్పుడు ఒకదానితో ఒకటి ఏ విధంగా ఇంటిగ్రేట్ చేయాలనే దాని గురించి ఇక్కడ మనం కంప్లీట్గా నేర్చుకుందాం. సో ఇక్కడ ఇది ఒక డిఫరెంట్ నెట్వర్క్ అన్నాం కదా. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏం చేద్దామంటే లేయర్ 2 డివైజెస్ తీసుకుందాం, అంటే స్విచెస్ గురించి తీసుకుందాం. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఎండ్ డివైజెస్కి వెళ్తున్నా. రైట్. నెట్వర్క్ డివైస్కి వెళ్ళండి, ఇంటర్మీడియట్ డివైస్లో స్విచ్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2960 స్విచ్ సెలెక్ట్ చేసుకున్నాను అండి. సో ఇక్కడ స్విచ్ అనేది యూజ్ చేస్తున్నాను. రైట్. సో అదేవిధంగా మరి ఇక్కడ ఒకటి ఉంటే నెట్వర్క్ అని చెప్పాను కదా, ఏదండి హెచ్ఓడీస్ ఫ్యాకల్టీ అని చెప్పాను కదా, ఈ యొక్క స్విచ్ అనేది యూజ్ చేస్తాం. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక నెట్వర్క్ ఉందామని చెప్పుకున్నాం కదా, అడ్మినిస్ట్రేషన్ బ్రాంచెస్ ఎగ్జామ్ బ్రాంచ్ అవన్నీ
ఐఎమ్ గోయింగ్ టు కన్సిడర్ దిస్ స్విచ్. అదేవిధంగా మళ్ళీ ఇంకొక స్విచ్ తీసుకుంటున్న లోకల్ ఏరియా నెట్వర్క్. ఇక్కడ ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ల్యాబ్ ప్రోగ్రామర్స్ ఉన్నారనుకుందాం. సో వాళ్ళకి వైడ్ కనెక్షన్ కోసం నేను ఈ విధంగా తీసుకుంటా. ఇప్పుడు మనకు వైర్లెస్ కనెక్షన్ స్టూడెంట్కి ఇద్దాం అనుకుంటున్నాం కదా ఈ పార్ట్లో. దానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ రౌటర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు వైర్లెస్ రౌటర్ ఎక్కడ ఉందో చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వైర్లెస్ డివైస్ ఉంది కదా కింద. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ WRT 300N ఉంది కదా, లేదంటే హోమ్ రౌటర్ ఉంది కదా. మనం సింపుల్ పర్పస్ కోసం మన హోమ్ రౌటర్ అనేది తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ వైర్లెస్ హోమ్ రౌటర్ పర్పస్ ఏంది, ఎవరైతే మన ఈ నెట్వర్క్లో మనం కనెక్ట్ అయ్యి ఉంటామో, రైట్. సో ఈ స్విచ్ నుంచి ఈ రౌటర్ కనెక్ట్ అయ్యి ఉంటామో వాళ్ళకి మనం వైర్లెస్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ యాక్సెస్ కానీ లేదంటే మన యొక్క కోర్ నెట్వర్క్తో కనెక్టివిటీ అయ్యే విధంగా మనం చేస్తామండి. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఎగ్జామ్ బ్రాంచ్ అనుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిజిస్ట్రేషన్ సర్వర్ అనేది ఒకటి పెడతాను కదా. సో దాని గురించి మనం ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రైట్. సో ఫస్ట్ కనెక్టివిటీ, బేసిక్ కనెక్టివిటీ కంప్లీట్ చేద్దామండి. స్టెప్ బై స్టెప్ ఈ ప్రాజెక్ట్ అనేది మనం కంప్లీట్ చేద్దాం. సో దీనికోసం నేను ఎక్కడికి వెళ్తున్నానండి, కనెక్షన్స్కి వెళ్తున్నాను. కనెక్షన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్ తీసుకోండి. కాపర్ స్ట్రైట్ త్రూ కేబుల్ తీసుకున్న తర్వాత ఇది ఉంది కదా, ఈ ఇంటర్ఫేసెస్లో ఏదో ఒక ఫ్రీలీ అవైలబుల్ ఇంటర్ఫేస్ చూస్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇక రౌటర్ ఈ ఇంటర్ఫేస్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏమున్నాయి, G0/0, G0/1, G0/2 ఉంది కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ G0/0 కనెక్ట్ చేసిన అనుకుందాం. మళ్ళీ ఇంకొక రౌటర్ ఇంటర్ఫేస్ ఉంది కదా, ఇదేముంది, సపోజ్ G0/1 ఉందనుకోండి. ఈ G0/1 మీద క్లిక్ చేసి నేను ఎక్కడ కనెక్ట్ చేస్తున్నా, ఈ యొక్క స్విచ్ ఏవైతే ఫ్రీ ఇంటర్ఫేసెస్ ఉంటాయో వాటిని కనెక్ట్ చేయండి. రైట్. ఈ ఇంటర్ఫేస్ రౌటర్ది ఏంటంటే G0/0, ఇది G0/1. అదేవిధంగా మనం రౌటర్ టు రౌటర్ కనెక్ట్ చేయాలి కదా. సో దీనికి నేనేం చేస్తున్నానంటే G0/2 అనే ఇంటర్ఫేస్ తీసుకుంటున్నాను. రైట్. యూ కెన్ టేక్ ఎనీ ఫ్రీలీ అవైలబుల్ ఇంటర్ఫేస్, దట్ ఈస్ యువర్ విష్ అండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఇది ఒక డిఫరెంట్ నెట్వర్క్ అనుకున్నామా, సో దీనికి నేను G0/0 అనేది కనెక్ట్ చేస్తాను. రైట్. G0/0 ఇంకొక నెట్వర్క్ ఉంది కదా మనకు. సో దానికి నేనేం చేస్తున్నానంటే G0/1 అనే దానికి నేను కనెక్ట్ చేస్తున్నాను. అర్థమవుతుందా? సో ఇవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే నెట్వర్క్స్ అనేవి ఐడెంటిఫై చేద్దాం. అంటే ఇక్కడ నేనేం చేస్తున్నా, ఇది ఒక డిఫరెంట్ నెట్వర్క్ కదా. ఈ నెట్వర్క్ని నేనేమనుకుంటున్నా అంటే 192.168.1.0/24 నెట్వర్క్, అంటే క్లాస్ C నెట్వర్క్ అనేది నేను ఇక్కడ తీసుకుంటున్నాను. అర్థమవుతుందా? ఇది. సో అదేవిధంగా ఇదేం నెట్వర్క్ తీసుకుంటున్నాను నేను, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 192.168.2.0 నెట్వర్క్ తీసుకుంటున్నాను. అంటే ఇది ఇప్పుడు ఏం తీసుకుంటున్నది 192.168.3.0. అదేవిధంగా దీన్ని ఏం తీసుకుందామండి మనం 192.168.4.0గా తీసుకుంటున్నాం. మళ్ళీ దీన్ని ఏం తీసుకుంటున్నాం 192.168.5.0 నెట్వర్క్గా తీసుకుంటున్నాం. రైట్. ఇలా డిఫరెంట్ నెట్వర్క్స్ ఐడెంటిఫై చేసినామండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మన నెక్స్ట్ గోల్ ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే మనం ఎండ్ డివైజెస్ తీసుకొని వాటిని కాన్ఫిగర్ చేద్దాం. రైట్. సో ఇక్కడ ప్రతి రౌటర్ ఇంటర్ఫేస్కి మనం ఐపీ అడ్రస్ ఇవ్వాలి కదా. అంటే ఇక్కడ ఈ G0/0 అనేది 1.0 నెట్వర్క్ కదా. ఇక్కడ నేను ఐపీ అడ్రస్ ఏమి ఇస్తుందంటే రౌటర్కి 1.1 ఇస్తానండి. అదేవిధంగా ఈ రౌటర్ G0/1 అనే G0/0 అనే ఇంటర్ఫేస్ ఉంది కదా, ఇది 2.0 నెట్వర్క్ అనుకున్నాం కదా. సో ఇక్కడ నేను 192.168.2.1 అనే ఐపీ అడ్రస్ ఇస్తాను. అదేవిధంగా ఇక్కడ G0/2, ఈ G0/2 ఏ నెట్వర్క్ రిలేటెడ్ 3.0, అందుకే దీనికి 192.168.3.1 ఇస్తా. ఇక్కడ నేను ఐపీ అడ్రస్ అనేది 3.2 ఇస్తా. ఎందుకు 3.2? ఇవన్నీ సేమ్ నెట్వర్క్ రిలేటెడ్ కాబట్టి. సో ఇక్కడ వరకు కంప్లీట్ అయిందండి. ఇప్పుడు అదేవిధంగా ఈ నెట్వర్క్ ఉంది కదండి మనకు, ఈ నెట్వర్క్కి 5.0 అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఈ రౌటర్లో G0 ఇంటర్ఫేస్కి నేను 5.1 తీసుకుంటున్నాను. ఇది 4.0 నెట్వర్క్ అనుకున్నాం కదా. ఈ G0/1 ఇంటర్ఫేస్కి నేను 4.1 ఐపీ అడ్రస్ అనుకుంటున్నాను. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనం ఫస్ట్ ఇనిషియల్ కాన్ఫిగరేషన్స్ అనేవి చేసుకుంటూ వెళ్దాం. రైట్. ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తుంటే ప్రతి రౌటర్ ఇంటర్ఫేస్ ఏముందండి, షట్ డౌన్ మోడ్లో ఉంది కదా. సో నేను CLI మీకు చెప్పట్లేదు, సింప్లిసిటీ ఈజీగా ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేయడానికి కోసం. సో గో టు ఈ రౌటర్ 0 మీద క్లిక్ చేసి కాన్ఫిగరేషన్కి వెళ్ళండి. కాన్ఫిగరేషన్కి వెళ్ళిన తర్వాత ఈ రౌటర్ ఇంటర్ఫేస్ ఏముందండి, G0/0. దీని ఐపీ అడ్రస్ ఏమి ఇద్దాం అనుకుంటుంటారు, 2.1 కదా. సో ఈ G0/0 అనే రౌటర్ మీద క్లిక్ చేయండి. ఇంటర్ఫేస్ మీద G0/0 ఐపీ అడ్రస్ ఏమి ఇస్తుంటారు. ఇక్కడ మేక్ షూర్ దట్ పోర్ట్ స్టేటస్ అనేది ఆఫ్లో ఉంది. ఇది క్లిక్ చేసి ఇది గ్రీన్ కలర్గా చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ నేను ఆన్ చేస్తాను, చూసారా గ్రీన్ కలర్ చేంజ్ అయిందా.
ఇప్పుడు దీనికి IPv4 అడ్రస్ ఇవ్వండి, అంటే 192.168. రైట్, నెట్వర్క్ ఏందండి 2 డాట్ కదా, సో 2.1 అనే IP అడ్రస్ ఇచ్చినాం. సో సబ్నెట్ మాస్క్ క్లాస్ కాబట్టి ఆటోమేటిక్. సో మీకు CLI కానీ తెలుసుంటే మీకు ఈ విధంగా మీరు ఇంటర్ఫేస్లోకి వెళ్ళి IP అడ్రస్ అనేది కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకే, డన్. నెక్స్ట్ ఈ ఇంటర్ఫేస్ ఏంటంటే G0/1 కదా, సో జస్ట్ క్లిక్ ఆన్ G0/1, మేక్ షూర్ దట్ ఆన్లో ఉందనుకోండి. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇది 1.0 నెట్వర్క్ కదా, దీనికి ఏమి ఇద్దాం అనుకున్నాం 1.1, అంటే ఇక్కడ నేనేం రాస్తాను 192.168.1.1, క్లిక్ ఆన్ ది సబ్నెట్ మాస్క్. అదేవిధంగా ఇక్కడ G0/2 అనే ఇంటర్ఫేస్ ఉంది కదా, సో ఇక్కడికి వెళ్ళి G0/2లోకి వెళ్ళి ఏం IP అడ్రస్ ఇద్దాం 192.168.3.1 అనే IP అడ్రస్ ఇస్తాం. ఇదే కదా G0/2 3.1. సో కంప్లీట్ అయిందా? సో ఇప్పుడు మనం సిస్టమ్స్కి IP అడ్రస్లు ఇచ్చినామండి. సో ఇక్కడ ఇంకా G0/2 అనేది ఎందుకు గ్రీన్ కలర్గా టర్న్ ఆన్ అవ్వలేదంటే ఇక్కడ ఆన్ అయినా కానీ ఈ బోత్ ఎండ్స్ అనేవి ఆన్ అయినప్పుడు మాత్రమే అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దాం, ఈ రౌటర్ మీద క్లిక్ చేద్దాం. ఈ రౌటర్ మీద క్లిక్ చేసి కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకి G0/2 అనే ఇంటర్ఫేస్కి IP అడ్రస్ ఏమి ఇద్దాం అనుకున్నాం 3.2 కదా, G0/2 ఇంటర్ఫేస్ మీద క్లిక్ చేయండి. సో ఆన్ చేసి IP అడ్రస్ ఏమి ఇస్తారు 192.168.3.2. రైట్, క్లిక్ ఆన్ సబ్నెట్ మాస్క్. రైట్, సో ఇంటర్ఫేస్ ఆన్ అయింది. చూడండి ఈ 2 ఆన్ అయినప్పుడు గ్రీన్ కలర్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటర్ఫేస్ G0/0 ఉంది కదా, IP అడ్రస్ ఏంది 5.1. సో G0/0 మీద క్లిక్ చేసి ఆన్ చేసి IP అడ్రస్ వచ్చి 192.168.5.1. రైట్, అదేవిధంగా ఇంకొక ఇంటర్ఫేస్ ఏముందండి G0/1 ఉంది కదా మనకు. రైట్, సో G0/1 సో ఆన్ చేయండి. G0/1 అంటే ఏ నెట్వర్క్ అనుకుంటున్నాం 4.1 అనుకుంటున్నాం. సో ఇక్కడ మనం IP అడ్రస్ ఏమి ఇవ్వాలి 192.168.4.1. రైట్, ఎందుకు డిఫరెంట్ నెట్వర్క్స్ మనం కనెక్ట్ చేయాలంటే మనకు కంపల్సరీ ఏం కావాలి రౌటర్ అనేది కావాలి. సో మల్టిపుల్ నెట్వర్క్స్ కనెక్ట్ చేయడానికి మల్టిపుల్ రౌటర్ ఇంటర్ఫేసెస్ అనేవి తీసుకున్నాం. ఇది కంప్లీట్ అయిందా? ఇప్పుడు మనం ఎండ్ డివైజెస్ తీసుకుందామండి. ఎండ్ డివైజెస్ అంటే ఇక్కడ ఎండ్ డివైజెస్లోకి వెళ్ళి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేనేమనుకున్నానండి, ఇది HOD's క్యాబిన్ అనుకున్నా. ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పీసీలు అయితే ఏమున్నాయో ఈ పీసీలు ఉన్నాయి కదండి, సో ఈ పీసీలు నేనేమనుకుంటున్నానంటే దిస్ ఈజ్ ఫర్ ఫ్యాకల్టీ అనుకుంటున్నాను. రైట్, ఈ నెట్వర్క్ దేనికి యూజ్ చేస్తున్నానండి నేను HOD's అండ్ ఫ్యాకల్టీ. రైట్, సో మీరు కావాలంటే ఐడెంటిఫికేషన్ కోసం దిస్ ఈజ్ ఫర్ HOD అండ్ ఫ్యాకల్టీ. రైట్, ఇది HOD అండ్ ఫ్యాకల్టీ నెట్వర్క్. ఇది CEO ఆఫీస్ అని చెప్పాను కదా. రైట్, సో ఇక్కడ CEO నెట్వర్క్ రాసుకుంటుంది. రైట్, సో ఇప్పుడు ఇక్కడ చూద్దామండి, ఇది దీనికి కనెక్షన్ ఇవ్వాలి కదా, జస్ట్ ఇక్కడ కనెక్షన్ మీద క్లిక్ చేసి ఎట్ ఏ టైం మల్టిపుల్ కనెక్షన్ ఇవ్వాలంటే కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఆటోమేటిక్లీ చూసిన కనెక్షన్ టైప్ తీసుకోండి. చూడండి డైరెక్ట్గా ఏం పోర్ట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోకుండా ఆటోమేటిక్గా ఏవైతే ఫ్రీ పోర్ట్స్ ఉంటాయో అవన్నీ మనకు కనెక్ట్ అయిపోతాయి. ఈ ల్యాప్టాప్కి నేను ఏమని ఇస్తున్నానండి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు అండర్స్టాండింగ్ పర్పస్ కోసం HOD. రైట్, సో ఈ PC1 అంటే ఏంటండి, ఇది ఫ్యాకల్టీ 1 అనుకుంటున్నాం. రైట్, ఇది ఫ్యాకల్టీ 2 అనుకుంటున్నాం. రైట్, సో ఈ విధంగా మనం ఫ్యాకల్టీని అసైన్ చేసుకుంటున్నాం అనుకుందాం. ఇప్పుడు ఈ సిస్టమ్స్కి IP అడ్రస్ అసైన్ చేయాలి కదా, ఏ నెట్వర్క్లో 2. సిరీస్లో అసైన్ చేయాలి. అప్పుడు HODకి నేనేమి ఇద్దాం అనుకుంటున్నా 2.10 ఇద్దాం అనుకుంటున్నా. అదేవిధంగా ఫ్యాకల్టీ 1కి 2.11 ఇద్దాం అనుకుంటున్నా, ఫ్యాకల్టీ 2కి 2.12 ఇద్దాం అనుకుంటున్నా. IP అడ్రస్ మీ ఇష్టం అండి. ఆ క్లాసీలో ఫ్రీలీ ఏదైతే అవైలబుల్ IP అడ్రస్ ఉంటుందో ఆ IP అడ్రస్ని మీరు అసైన్ చేసుకోవచ్చు. రైట్, ఇది నెక్స్ట్ థింగ్. సో ఇట్లా IP అడ్రస్ ఎలా అసైన్ చేయాలి, గో టు డివైస్, డెస్క్టాప్, IP కాన్ఫిగరేషన్. నెట్వర్క్ ఏంటండి 192.168.2.10 అనే IP అడ్రస్ ఇద్దాం అనుకుంటున్నాను. సబ్నెట్ మాస్క్ క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్ గేట్వే ఏంటండి దీనికి G0/0, దీని IP అడ్రస్ ఏంది 2.1 కదా, సో 192.168.2.1. రైట్, సో ఇది కంప్లీట్ అయిపోయిందండి. రైట్, సో ఇది అయిపోయింది, ఏది HOD అయిపోయింది. అదేవిధంగా ఫ్యాకల్టీకి 2.12 ఒకటి 2.11 ఇద్దాం అనుకున్నాం కదా, IP కాన్ఫిగరేషన్కి వెళ్ళి సో గేట్వే వచ్చి 2.1, ఎందుకంటే దీనికి ఇది ఎగ్జిట్ పాయింట్ గేట్వే 2.1. సో ఇక్కడ ఏం చేద్దాం 192.168.2.12 ఇద్దాం అనుకుంటున్నాం. సబ్నెట్ మాస్క్ అయిపోయిందా? అదేవిధంగా ఈ కంప్యూటర్లోకి వెళ్ళి మనం ఏం చేద్దామంటే డెస్క్టాప్, IP కాన్ఫిగరేషన్, సబ్నెట్ మాస్క్ ఏంటండి సేమ్ 2.1 కదా, సో ఇక్కడ 192.168.2.12
2.11 జస్ట్ క్లిక్ ఆన్ ది సబ్నెట్ మాస్క్ క్లాస్ ఏదో అది ఫిల్ చేసుకుంటుంది. సో ఇక్కడ మనకి ఐపీ అడ్రస్లు అనేది కంప్లీట్ అయిపోయినాయండి. అదేవిధంగా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సిఈఓ ఆఫీస్ తీసుకుందాం. సో సిఈఓ ఆఫీస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెయిన్ హెడ్ ఉన్నాడు అనుకుందాం, రైట్. సో ఇక్కడ నేనేం చేస్తుంటున్నాను, దీని మీద క్లిక్ చేసి మీరు నోట్స్ రాసుకోవాలంటే రాసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిఈఓ అని రాసుకుంటున్నాను. సో జస్ట్ కనెక్షన్లోకి వెళ్ళి ఆటోమేటిక్ చూస్ కనెక్షన్ టైప్ తీసుకొని ఈ ఎండ్ కనెక్ట్ చేయండి, రైట్. సో జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టండి, గ్రీన్ కలర్. ఇప్పుడు దీనికి ఐపీ అడ్రస్ ఇవ్వాలి కదా, ఇది ఏ నెట్వర్క్ 1.0 నెట్వర్క్ కాబట్టి నేను ఇక్కడ ఐపీ అడ్రస్ ఏమి ఇస్తున్నాను అంటే 1.10 అనేది ఇస్తున్నాను. మీ ఇష్టం 1.2 నుంచి 1.254 మధ్యలో ఏ ఐపీ అడ్రస్ అని ఇచ్చుకోండి. సో దానికి ఏం చేయాలి, క్లిక్ ఆన్ ది ల్యాప్టాప్, గో టు డెస్క్టాప్, గో టు ఐపీ కాన్ఫిగరేషన్, ప్రొవైడ్ ది ఐపీ అడ్రస్ ఏందండి 1.10. దీని సబ్నెట్ మాస్క్ 255.255.0. కానీ డిఫాల్ట్ గేట్వే ఏందండి ఇది కదా ఎగ్జిట్ పాయింట్. దాని ఐపీ అడ్రస్ వచ్చి ఈ 1.10 సిస్టమ్కి 192.168.1.1, రైట్. సో దిస్ ఈజ్ ది ఆన్సర్, రైట్. కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం కనెక్టివిటీ అనేది వెరిఫై చేద్దామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 2.10 నుంచి 2.12కి 11కి పింగ్ అవుతున్నానా లేదా, అంటే కమ్యూనికేషన్ ఉందా లేదా. సో దానికి ఏం చేయొచ్చండి, మనం కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి మనం కమాండ్ టైప్ చేద్దాం. ఏం టైప్ చేద్దాం, పింగ్, రైట్. సో పింగ్ స్పేస్ 192.168.2.12, రైట్. సో మనకు రిప్లై వచ్చింది కదా, గుడ్. అదేవిధంగా 1.10 అంటే సిఈఓ సిస్టమ్కి కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా చూద్దాం. 192.168.1.10 బై డిఫాల్ట్ 4 ప్యాకెట్స్ పంపిస్తుందని మనకు తెలుసు కదా. సో ఫస్ట్ ఏఆర్పి రిప్లై వల్ల రిక్వెస్ట్ టైం అవుతుంది, సెకండ్ టైం నుంచి మనకు ప్యాకెట్ వచ్చింది. మళ్ళీ కావాలంటే మళ్ళీ సేమ్ కమాండ్ టైప్ చేస్తే ఇప్పుడు ఆల్ 4 ప్యాకెట్స్కి మనకు రిప్లై అనేది వస్తుంది. అంటే ఇక్కడ మనం సక్సెస్ఫుల్గా ఏం కంప్లీట్ చేసినాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కనెక్టివిటీ ఉంది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ టాస్క్ కంప్లీట్ చేద్దామండి. ఈ రౌటర్ ఉంది కదా, ఇవి కాన్ఫిగరేషన్ అన్నీ అయిపోయినాయి కదా, ఇక్కడ స్విచ్ ఉంది. ఇది నేనేమనుకుంటున్నా అండి, దీన్ని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ పర్పస్, రైట్. అంటే హైఫై వాళ్ళంతా ఇక్కడ అడ్మిన్లో ఉంటారు. అదేవిధంగా ఎగ్జామ్ బ్రాంచ్ అనేది ఈ బ్లాక్లో ఉందనుకుందాం. అంటే దీన్ని మనం ఒక సపరేట్ నెట్వర్క్ కింద తీసుకుంటున్నాం, రైట్. సో ఈ నెట్వర్క్ దేన్ని తీసుకుంటున్నా నేను, వన్ ఈజ్ ఫర్ ల్యాబ్ ప్రోగ్రామర్స్, రైట్. సో అదేవిధంగా మనం ఎవరికి తీసుకుంటున్నాం, స్టూడెంట్స్ కోసం ఈ నెట్వర్క్ అనేది తీసుకుంటున్నాం అండి. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ నెట్వర్క్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాబ్ ప్రోగ్రామర్స్ ఉంటారు కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అది రిప్రజెంట్ చేయడానికి మనం ఏం చేద్దామంటే ఒక PC1 ఇంకొక PC2, రైట్. సో అంటే దీనికి నేమ్ ఏం వేసుకుంటున్నా అంటే నేను, రైట్, ప్రోగ్రామర్ Pro1. నెక్స్ట్ దీనికి ఏం చేద్దామంటే మనం జస్ట్ మీకు అర్థమయ్యే దానికోసం అండి, రైట్, ఇక్కడ Pro2, రైట్. సో ప్రోగ్రామర్ 1, ప్రోగ్రామర్ 2 ఉంటుంది. ఇప్పుడు మనకు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎవరండి, స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎవరంటే ఎవరైతే ఈ వైర్లెస్ డివైజెస్, రైట్, ఈ స్మార్ట్ ఫోన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో వీళ్ళు స్మార్ట్ ఫోన్లు యూజ్ చేస్తారు అనుకుందాం, స్మార్ట్ ఫోను, ట్యాబ్లెట్, ఇది లేదంటే ల్యాప్టాప్ వైర్లెస్ కనెక్షన్తో యూజ్ చేస్తారు అనుకుందాం, రైట్. సో వాళ్ళ కోసం ఇప్పుడు మనం కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయాలి. దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ప్రోగ్రామర్ 1కి ఐపీ అడ్రస్ అసైన్ చేద్దాం. ఇది ఏ నెట్వర్క్ అండి, 4.0 నెట్వర్క్. దీని డిఫాల్ట్ గేట్వే ఏంది 4.1. సో దీనికి ఏమి ఇస్తాం, 4.10 నుంచి 4.11 అట్లా ఇద్దాం. అంటే దీనికి నేను ఏమి ఇస్తున్నా, దీనికి వచ్చి 4.10 ఇద్దాం అనుకుంది, రైట్. అదేవిధంగా దీనికి ఏమి ఇస్తున్నా నేను 4.11 అనే ఐపీ అడ్రస్ ఇస్తున్నాను ఎవరికి, ప్రోగ్రామర్ 2కి, రైట్. సో క్లిక్ ఆన్ ది డెస్క్టాప్ ఐపీ కాన్ఫిగరేషన్. సో 192.168.4.10 సబ్నెట్ మాస్క్. డిఫాల్ట్ గేట్వే ఏందండి 192.168.4.1, రైట్. సో ఓకే, ఇది 4.11 ఇద్దాం అనుకున్నాం కదా. గో టు డెస్క్టాప్ ఐపీ కాన్ఫిగరేషన్, రైట్. సో 192.168.4.12, రైట్. సో ఐపీ అడ్రస్ డిఫాల్ట్ గేట్వే ఏందండి 192.168.4.1 ఇస్ ది డిఫాల్ట్ గేట్వే, రైట్. సో కంప్లీట్ అయింది. సో ఇప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేద్దామా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి, రైట్. సో డైరెక్ట్లీ చూస్ కనెక్షన్ టైప్, ఆర్ మీకు కావాలంటే మాన్యువల్గా కనెక్ట్ చేసుకోండి, రైట్. నేను ఆటోమేటిక్ కనెక్షన్ టైప్ తీసుకున్నాను, రైట్. సో కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది.
రైట్. ఇప్పుడు మనం దేని మీద ఎగ్జాక్ట్గా ఫోకస్ చేద్దామంటే ఈ వైర్లెస్ రౌటర్ మీద ఫోకస్ చేద్దామండి. ఈ వైర్లెస్ రౌటర్ మీద ఫోకస్ చేయాలంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకొని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వైర్లెస్ రౌటర్ అనేది ఈ స్విచ్ కనెక్ట్ అయింది, ఏదో ఒక ఇంటర్ఫేస్ కనెక్ట్ అయింది. అప్పుడు ఏం చేద్దామంటే మనం కనెక్షన్ తీసుకోండి, రైట్. కనెక్షన్ కేబుల్ తీసుకొని ఇక్కడ ఉండే ఏదో ఒక ఇంటర్ఫేస్ కనెక్ట్ చేయండి, FA0/4. కానీ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇంటర్నెట్ అంటే మనకు ISP నుంచి వస్తుంది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే నా రిక్వైర్మెంట్ ఏంటంటే డైరెక్ట్గా ఇంటర్నెట్ కనెక్ట్ చేయకుండా సంథింగ్ ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ ISP రౌటర్ ఉండే అక్కడ నుంచి మనకి ఇంటర్నెట్ వస్తుంది అనుకోండి. సో మనకు వచ్చే ఆ ఫైనల్ ఇంటర్నెట్ నుంచి ఇక్కడ షేర్ చేసుకుంటున్నాం. అందుకని నేను ఇంటర్నెట్ కనెక్ట్ అంటే ఇప్పుడు హోమ్ రౌటర్ ఉందంటే మనం ఇంటర్నెట్ క్లిక్ చేయాలి, ఎందుకంటే డైరెక్ట్గా మన హోమ్ రౌటర్ నుంచి ISPకి కనెక్షన్ ఉంటుంది. బట్ ఇదేంది నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడ్ తీసుకుంటున్నాను, అంటే ఇక్కడ నాకు డైరెక్ట్గా ఇంటర్నెట్కి ISPకి కనెక్ట్ కాదు, నా నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ కోర్ నెట్వర్క్ నుంచి ISP రౌటర్ కనెక్ట్ అవుతుంది. సో దానికోసం నేను ఏం చేస్తున్నా ఏదో ఒక ఫ్రీలీ ఉండే ఇంటర్ఫేస్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ GigabIT Ethernet 1 అనేది తీసుకున్నాను అండి. అరే ఇప్పుడు మనం డివైజెస్ని యాడ్ వైర్లెస్ డివైస్ని యాడ్ చేయకముందు ఈ రౌటర్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది వైఫై రౌటర్ అనుకున్నాం కదా. ఇప్పుడు ఎవడో ఒక యూజర్ వచ్చి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, వాడికి డైరెక్ట్గా యాక్సెస్ వస్తుంది కదా. సో దానికి మనం జనరల్గా ఏం చేస్తాం, ఒక నెట్వర్క్ అనేది క్రియేట్ చేస్తాం, అంతే కదా. నెట్వర్క్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేస్తాం, యూజర్ నేమ్ పాస్వర్డ్లు అనేది క్రియేట్ చేస్తాం. దాన్ని SSID క్రియేషన్ ఆథెంటికేషన్ మెకానిజం అనేది మనం క్రియేట్ చేస్తాం. అది ఏ విధంగా క్రియేట్ చేస్తామో వైఫై రౌటర్కి అనేది ఫస్ట్ మనం చూద్దాం. సో వైఫై రౌటర్ మీద మీరు క్లిక్ చేసినప్పుడు సో ఇది కొంచెం టైం తీసుకుంటుందండి. సో మనకి ఇక్కడ ఇంటర్ఫేసెస్ ఏమున్నాయి కానీ మీరు అబ్జర్వ్ చేస్తే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మోడ్ ఉంది, రైట్. సో ఇప్పుడు ఏ నెట్వర్క్ రిలేటెడ్ అండి, నేను ఇది 4 నెట్వర్క్ రిలేటెడ్ కదా. సో ఇక్కడ నువ్వేం చేస్తావంటే రైట్ GUI మీద క్లిక్ చేసిన తర్వాత ఈ IP అడ్రస్ అనేది సంథింగ్ 4.2 అని ఇచ్చుకున్నాను అనుకుందాం, రైట్. సో ఇక్కడ 4.2 DHCP అనేది డిసేబుల్ చేద్దామండి. సో రైట్, సో ఎనేబుల్ చేస్తే ఏమవుతుంది, తర్వాత రౌటింగ్ అనేది కాన్ఫిగర్ చేయాలి. ఈ యాక్టివిటీలో సింప్లిసిటీ పర్పస్ కోసం నేను DHCP డిసేబుల్ చేసినట్టు, అంటే 192.168.4.2 ఇక్కడ నుంచి మనకు ఎవరైతే క్లయింట్ ఉన్నారో వాళ్ళకి ఆటోమేటిక్గా IP అడ్రస్ పోదండి, మనం కాన్ఫిగర్ చేసుకోవాలనుకుందాం, రైట్. 192.168.4.2 ఇచ్చినండి, ఇక్కడ వరకు బాగుంది, రైట్. సో దీనికి డిఫాల్ట్ గేట్వే ఏమొస్తుంది, మనకు ఆటోమేటిక్గా 4.1 అనేది వస్తుంది, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి ఇప్పుడు నేను కనెక్ట్ చేసింది LAN నెట్వర్కే కదండి, ఇంటర్నెట్ కాదు కదండి. సో LAN నెట్వర్క్ మీద క్లిక్ చేయండి, రైట్. సో దీని IP అడ్రస్ ఏమి ఇచ్చినాం, 192.168.4.2, రైట్. సో 255.255.255.0. నెక్స్ట్ ఇప్పుడు GUIలోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా ఏం చేద్దామంటే ఇక్కడ సెటప్లో బేసిక్ సెటప్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత మనం చేయాల్సిన మస్ట్ అండ్ షుడ్ ఏం చేయాలండి, మనం దీన్ని సేవ్ చేయాలి. క్లిక్ ఆన్ సేవ్ సెట్టింగ్స్. సో సేవ్ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేద్దామంటే క్లిక్ ఆన్ వైర్లెస్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏం ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఉండే 2.4 5 GHz 5 GHz ఇట్లుంది కదా. ఫస్ట్ మనం నెట్వర్క్ మోడ్ మీకు ఏ మోడ్ కావాలో సెలెక్ట్ చేసుకోండి, రైట్. ఓకే, ఇక్కడ నెట్వర్క్ నేమ్ వచ్చి అంటే మనకి ఏదైతే డిస్ప్లే అవుతుంది కదా వైఫై నేమ్ అది, రైట్. సో దీనికి నేనేమని రాసుకుంటుంటే నెట్ అని రాసుకుంటాను, రైట్. సో ఇక్కడ SSID బ్రాడ్కాస్ట్ అనేది ఎనేబుల్ ఉండాలి, రైట్. సో ఈ ఛానల్ అనేది మీకు అంటే మీకు నియర్ బై ఫ్రీక్వెన్సీని బట్టి ఆ పర్టికులర్ సబ్ ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేసుకోండి. బ్యాండ్ విత్ నేను ఇక్కడ ఆటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసే వైఫై నేమ్ ఏంటండి, నెట్ అనేది వైఫై నేమ్ ఇచ్చిన, రైట్. ఇది కంప్లీట్ అయిన తర్వాత సేవ్ సెట్టింగ్స్ కొట్టండి. ఇది సేవ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా మీరు ఏం చేయాల్సిందంటే ఎవరికైతే నెట్ అనే నేమ్తో వైఫై రౌటర్ ఉంటుందో వాడు డైరెక్ట్గా కనెక్ట్ అయిపోతాడు. సో వానికి నువ్వేం చేయాలి, సెక్యూరిటీ అనేది పెట్టాలి, రైట్. సో దానికోసం ఇప్పుడు నేను ఏమిందండి వైర్లెస్ సెట్టింగ్లో ఏవి వాడుతున్న మోడ్ 2.4 GHz మోడ్ అనేది వాడుతున్నాం, రైట్. సో ఈ 2 ఇవన్నీ కావాలంటే మీరు డిజేబుల్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే 5 GHz ఫ్రీక్వెన్సీతో కూడా మీరు ఏం చేస్తారంటే ఇంకొక డిఫరెంట్ నెట్వర్క్ SSID క్రియేట్ చేసుకోండి. ఇక్కడ నేను ఓన్లీ 2.4 చూపిస్తున్నాను. వైర్లెస్ సెక్యూరిటీకి వెళ్ళండి, 2.4 ఉంది కదా. దీన్ని మనం ఏం చేయాలంటే ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాం, రైట్. నేను WPA2 పర్సనల్ యూజ్ చేస్తున్నాను, రైట్. ఆథెంటికేషన్ మెథడ్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ ఏంది, AES అడ్వాన్స్ ఎన్క్రిప్షన్ స్టాండర్డ్ అల్గారిథం యూజ్ చేస్తాను. ఇక్కడ పాస్ పర్సన్ ఉంది కదా, ఇక్కడ ఈ మీనింగ్ ఏంటంటే పాస్వర్డ్. నేను ఇక్కడ పాస్వర్డ్ ఏమి ఇస్తున్నానంటే 129 అనేది ఇచ్చుకుంటున్నాను, రైట్. అంటే ఎవరికైతే ఈ నెట్ అనే నేమ్తో వైఫై ఉంటుందో వాడు ఈ సెక్యూరిటీ మోడ్లోకి వెళ్ళి
ఈ పాస్వర్డ్ కనుక కరెక్ట్గా ఎంటర్ చేస్తే మాత్రమే మనకి నెట్ వస్తుంది. సో సేవ్ సెట్టింగ్స్ అని కొట్టండి, అంటే వాటికి ఆ వైఫై రౌటర్ అని కనెక్ట్ అవుతాయి. సో ఫైనల్గా మీరు ఏం చేయాలి, సెటప్లోకి వెళ్ళి అదే నెట్వర్క్లో ఉండే ఒక వైఫై అడ్రస్ అండ్ అదే నెట్వర్క్లో ఉండే ఒక ఐపీ అడ్రస్ ఇవ్వండి. నేను డిఎస్సిపి సర్వర్ అనేది టైం బీయింగ్ డిజేబుల్ చేస్తున్నానండి. రైట్, మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, బట్ దానికి ఇంకొక అడిషనల్ సెట్టింగ్ చేయాలి. సో ఈ ప్రాజెక్ట్లో మనం ఏం చేస్తున్నామంటే డిజేబుల్ చేసి మనం మాన్యువల్గా కాన్ఫిగర్ చేసుకోవచ్చు, లేదంటే రౌటర్లోకి వెళ్ళి ఐపీ పూల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. రైట్, సో ఇదైంది. సో నెక్స్ట్ వైర్లెస్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, సో ఇది నెట్ అనే నేమ్ ఇచ్చినాం, సెక్యూరిటీ ఏంది, ఇవన్నీ చేంజ్ చేస్తున్నాయి. సో ఇక్కడ వరకు బాగుంది కదా, ఇక్కడ వరకు కంప్లీట్ అయింది. రైట్, సో డన్. ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ కొట్టండి, కాంటే గ్రీన్ కలర్ వస్తుంది. ఇప్పుడు నా మెయిన్ రిక్వైర్మెంట్ ఏంది, స్టూడెంట్ పర్పస్ కోసం అనుకున్నా కదా. సో అప్పుడు మీరు ఎండ్ డివైజెస్లోకి వెళ్ళి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్ అనేది ఒకటి ఉంది. సో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ స్మార్ట్ ఫోన్ తీసుకోండి. చూడండి, ఈ స్మార్ట్ ఫోన్ అనేది ఆటోమేటిక్గా డైరెక్ట్గా రౌటర్ కనెక్ట్ అయింది. రైట్, సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే డెస్క్టాప్లోకి వెళ్ళి ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్తే మనకు చూడండి డిఎస్సిపి అనేది డిఫరెంట్ ఐపీ అడ్రస్ ఉంది. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా ఏం చేద్దామంటే రైట్ కాన్ఫిగరేషన్లోకి వెళ్దాం. కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి మనం ఇదేందండి వైర్లెస్ కనెక్టివిటీయే కదా. సో అక్కడ వైర్లెస్ సెల్ టవర్ ఉంటే 3G 4G సెల్, బ్లూటూత్ కనెక్షన్ కావాలంటే ఇది. ఇప్పుడు వైర్లెస్ అనేది తీసుకొని ఆ ఎస్ఎస్ఐడి నేమ్ ఏం క్రియేట్ చేసినాం మనం, ఎస్ఎస్ఐడి ఏం క్రియేట్ చేసినామండి మనం, నెట్ అనే నేమ్తో ఎస్ఎస్ఐడి క్రియేట్ చేసినాం. క్రియేట్ చేసిన తర్వాత ఆథెంటికేషన్ మెథడ్ ఏంది, WPA టు PSK. సో పాస్వర్డ్ ఏంటి 12345678 రైట్, ఇది పాస్వర్డ్. రైట్, సో ఇది ఇచ్చిన తర్వాత మనకు ఆటోమేటిక్గా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అదేవిధంగా డెస్క్టాప్లోకి వెళ్ళి మనకు ఐపీ అడ్రస్ లేదు కదండి. సో నేను స్టార్టింగ్ ఎందుకంటే నేను డిఎస్సిపి సర్వర్ ఎనేబుల్ చేయలేదు దీంట్లో, అందుకని నేనేం చేస్తున్నాను అంటే దీనికి 192.168.4. ఇక్కడ 10.11 ఇచ్చినాం కదా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4.12 ఇచ్చినాం అనుకున్నాం. రైట్, అంటే 192.168.4.12 ఇచ్చినాం. రైట్, దిస్ ఆల్రెడీ యూజ్డ్ అంటే మీనింగ్ ఏంది 4.10 4.11 ఇక్కడ 4.12 అంటే ఎక్కడ యూజ్ చేసినాం అనుకుందాం. ఓకే ఫైన్. సో నేను సమ్ అదర్ ఇస్తాను 192.168.4.20 ఇచ్చినాం అనుకుందాం. రైట్, సో దీని డిఫాల్ట్ గేట్వే ఏందండి 192.168. ఏందండి 4.1 కదా, ఈ మొత్తం నెట్వర్క్కి డిఫాల్ట్ గేట్వే ఏంది 4.1. రైట్, సో ఇప్పుడు ఒక డివైస్ అనేది కనెక్ట్ అయింది. రైట్, ఓకే ఫైన్. రైట్, 4.1. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కాన్ఫిగరేషన్లో ఏ మెథడ్ యూజ్ చేసినామండి, చూడండి డిఫాల్ట్ గేట్వే 4.1 వచ్చింది. వైర్లెస్లోకి మీరు కనుక క్లిక్ చేసిందంటే ఇది నెట్ వచ్చింది. సో మనకి ఇక్కడ కనెక్టివిటీ అనేది వచ్చింది. ఇప్పుడు మీకు ఇంకొక మంచిగా క్లారిటీ రావడానికి ఇప్పుడు ల్యాప్టాప్ తీసుకొని నేను స్టూడెంట్ ల్యాప్టాప్ ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాను. రైట్, సో ఇప్పుడు దీని ఐపీ అడ్రస్ ఏందో నోట్ డౌన్ చేసుకోండి. అదేవిధంగా దీని ఐపీ అడ్రస్ ఏమిద్దాం అనుకుంటున్నా అంటే సపోజ్ ఈ స్టూడెంట్ అనుకుందాం కదా, 4.25 ఇద్దాం అనుకుంటున్నాం. రైట్, ఓకే ఫైన్. ఇప్పుడు దీనికి వైర్లెస్ కనెక్టివిటీ రావాలంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే డెస్క్టాప్కి వెళ్ళి పీసీ వైర్లెస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ వైర్లెస్ ఇంటర్ఫేస్ అనేది ఈ ల్యాప్టాప్కి సపోర్ట్ చేస్తలే. అంటే ఇది ఓన్లీ వైడ్ ఫంక్షనాలిటీ మాత్రమే వర్క్ అవుతుంది, వైర్లెస్ వర్క్ అవ్వదు. ఇప్పుడు నేను సమ్హౌ దీనికి ఎక్స్ట్రా మాడ్యూల్ యాడ్ చేసిన అనుకో, అంటే ఈ ల్యాప్టాప్కి నేను ఒక వైర్లెస్ మాడ్యూల్ అనేది యాడ్ చేసిన అనుకో, అప్పుడు ఏమవుతుంది దీనికి వైర్లెస్ క్యాపబిలిటీస్ వస్తాయి. అప్పుడు ఈ 2.4 GHz ఫ్రీక్వెన్సీని ఇది రిసీవ్ చేసుకొని ఎస్ఎస్ఐడి ఏందో చూస్తుంది. ఆథెంటికేషన్ మెకానిజం పర్ఫామ్ అయిన తర్వాత కనెక్టివిటీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వైఫై మాడ్యూల్ ఆల్రెడీ లేకపోతే వైర్లెస్ మాడ్యూల్ ల్యాప్టాప్లో ఏ విధంగా దానికి మాడ్యూల్ యాడ్ చేయాలనే దాని గురించి నేర్చుకుందాం. సో దానికోసం క్లిక్ ఆన్ ది ల్యాప్టాప్. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఏదో ఒక మాడ్యూల్ యాడ్ చేస్తున్నప్పుడు మ్యాండేటరీగా ల్యాప్టాప్ని షట్ డౌన్ చేయాలి. దానికి ఫిజికల్ మోడ్లోకి వెళ్ళు, క్లిక్ ఆన్ జూమ్ ఇన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండ్రంటే లైట్ వెలుగుతుందా అంటే ల్యాప్టాప్ ఆన్లో ఉంది. దీన్ని జస్ట్ క్లిక్ చేయి, పవర్ బటన్ మీద ఆఫ్ అయింది. ఇట్లా ఉంటే ఆన్, మళ్ళీ క్లిక్ చేయి ఆఫ్. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏదైతే మాడ్యూల్ ఉందో ఇది మనకు అన్నెసెసరీ, జస్ట్ క్లిక్ చేసి ఇక్కడికి డ్రాగ్ చేసినామంటే ఇక్కడ ఎంటీ స్లాట్ ఉంది. ఇప్పుడు నాకేం కావాలి, ఏదైతే ఇక్కడ పెట్టాలో అది ఏముండాలండి, మనకు వైర్లెస్ ఫంక్షనాలిటీ ఉండాలి. ఇక్కడ మాడ్యూల్స్ ఉన్నాయి కదా, ఇది నేను పర్చేజ్ చేసినా అనుకున్నా, ఏది WPC 300N. దీని మీద క్లిక్ చేయగానే మీరు అబ్జర్వ్ చేస్తే ప్రొవైడ్స్ 2.4 GHz వైర్లెస్ ఇంటర్ఫేస్ సూటబుల్ ఫర్ కనెక్షన్ టు వైర్లెస్ నెట్వర్క్ ఉంది కదా, నా రిక్వైర్మెంట్ ఇదే కదా.
సో ఈ WPC 300 మీద క్లిక్ చేసి జస్ట్ దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేయండి. ఇప్పుడు మనకి మాడ్యూల్ వచ్చింది కదా, ఏది WPC 300 అని వచ్చింది కదా, ఈ మాడ్యూల్ వచ్చిన తర్వాత నీ పని అయిపోయింది కదా, ల్యాప్టాప్ని స్విచ్ ఆన్ చేయి. రైట్. సో ఇప్పుడు ల్యాప్టాప్ని స్విచ్ ఆన్ చేసినావు కదా, ఇప్పుడు చూడు ఆటోమేటిక్గా వైర్లెస్ వచ్చింది. ఇప్పుడు మనం పాస్వర్డ్లు సెట్ చేద్దాం. అప్పుడు ఏం చేయాలి, డెస్క్టాప్లోకి వెళ్ళి వైర్లెస్సే కదా ఇంతకుముందు రాలా, ఇప్పుడు చూడండి మాడ్యూల్ యాడ్ చేస్తే వచ్చింది కదా, డన్. ఇప్పుడు మనకు ప్రొఫైల్స్ ఏమున్నాయో చూద్దాం. ఈ ప్రొఫైల్స్ ఉన్నాయి కదా, క్లిక్ చేయండి. రైట్. చూపివ్వకపోతే ఇక్కడ రీఫ్రెష్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆ రీఫ్రెష్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. రైట్. సో కనెక్ట్ లింక్ ఇన్ఫర్మేషన్ ప్రొఫైల్స్. రైట్. సో ప్రొఫైల్స్ ఉన్నాయి కదండి, ప్రొఫైల్స్ మనం చెక్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఏం చూపించాలండి, వైఫై రౌటర్ ఏదైతే మనం క్రియేట్ చేసినామో అది మనకి ఇక్కడ ఎగ్జాక్ట్గా చూపించాలి. సో దానికి మనం ఏం చేద్దామంటే ప్రొఫైల్లో లేకపోతే కనెక్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ కొట్టండి. రైట్. సో రీఫ్రెష్ కొట్టండి. కనెక్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ కొడితే ఇక్కడ మనకు వైర్లెస్ మాడ్యూల్ డిస్ప్లే అవుతుంది. చూడండి, నెట్ అనేది ఒక వైర్లెస్ నెట్వర్క్ నేమ్ ఉంది కదా, SSID. దీన్ని సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ మీద క్లిక్ చేయండి. రైట్. సో కనెక్ట్ మీద క్లిక్ చేసి ఆథెంటికేషన్ మెథడ్ WPA2 పర్సనలే కదా, పాస్వర్డ్ ఏంది 12345678 జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్. రైట్. సో ఇక్కడ కనెక్ట్ అని చూపించిన తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంటే లింక్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, యూ ఆర్ సక్సెస్ఫుల్లీ కనెక్టెడ్ టు ది యాక్సెస్ పాయింట్. రైట్. సో ఆటో WPA2 PSK ఇన్ఫ్రాస్ట్రక్చర్ మోడ్ ఇవన్నీ ఉన్నాయి. రైట్. సో ఈ విధంగా మనం కనెక్ట్ చేయాలి. అదేవిధంగా IP కాన్ఫిగరేషన్ ఇవ్వాలి కదండి. సో క్లిక్ ఆన్ స్టాటిక్, ఏమిద్దామండి 192.168.4.25. రైట్. సో ఇది ఏదండి డిఫాల్ట్ గేట్వే, 192.168.4.1 ఇస్ ది డిఫాల్ట్ గేట్వే. రైట్. ఇక్కడ వరకు కంప్లీట్ అయ్యింది. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది 4.10 సిస్టమ్ కదా, 4.25 అనేది వైర్లెస్ డివైస్ కదా, ఇవి సేమ్ నెట్వర్క్లో ఉన్నాయి కదా, కనెక్ట్ అవుతాయో లేదో చెక్ చేద్దాం. అంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి పింగ్ స్పేస్ 192.168.4.25 మనకు రిప్లై వస్తుందా అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంది, ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్టివిటీ ఉంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళండి, ల్యాప్టాప్లోకి వెళ్ళండి, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి, పింగ్ స్పేస్ 192.168.4.11 అని టైప్ చేయండి. ఏదో ఒక సిస్టమ్ IP అడ్రస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4.11 అనుకుంటున్నా. రైట్. రైట్. మనం చెక్ చేద్దాం అసలు 4.11 ఇచ్చినామా లేదా. ఇది 4.12 ఇచ్చినా అండి. రైట్. 4.12 ఇచ్చినా కాబట్టి దీన్ని చేంజ్ చేస్తాం. రైట్. 4.12. రైట్. ఇప్పుడు నేను పింగ్ చేయొచ్చా 4.12తో, ఇది 4.25 కదా. సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి 4.11 లేదు కాబట్టి మనకి రిప్లై రాలేదు, 4.12 ఇస్తే మనకేమొచ్చింది, రిప్లై అనేది వచ్చింది. ఇక్కడ వరకు బాగుందండి. రైట్. సో వైఫై రౌటర్ ఏ విధంగా యాడ్ చేయాలి, దానికి వైర్లెస్ డివైస్ ఏ విధంగా కనెక్ట్ చేయాలో కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. మనం ఈ పార్ట్లో భాగంగా రౌటింగ్ ప్రోటోకాల్ అనేది డిస్కస్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసి ఇది 4.10, ఇది 4.12 కదా, ఇది 2.10 కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను HOD ల్యాప్టాప్ ఓపెన్ చేసిన. సో కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఇక్కడ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకు రౌటింగ్ ప్రోటోకాల్ అనేది కాన్ఫిగర్ చేయాలి ఉంటుంది. ఎందుకనేది మనం ఇక్కడ ఎగ్జాక్ట్గా చూద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అండి, పింగ్ స్పేస్ CEO IP అడ్రస్ ఏంటంటే 1.10 కదా, 192.168.1.10. రైట్. మనకు రిప్లై వస్తుందా అంటే మనకు కనెక్షన్ ఉందని అర్థం. అదేవిధంగా ఒక 2.12తో ట్రై చేద్దామా, దానికి నేను 2.12 అనేది ట్రై చేస్తున్నా. సో నాకు రిప్లై వచ్చింది కదా. అదేవిధంగా ఈ సిస్టమ్ అంటే ఈ HOD సిస్టమ్ నుంచి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ 4.12కి ఈ 4.25 స్టూడెంట్కి కమ్యూనికేట్ అవుతుందో లేదో చూద్దాం. రైట్. సో 4.12 అనేది ఒక ప్రోగ్రామర్ IP అడ్రస్. ఇక్కడ మనకి ఏమొచ్చింది, డెస్టినేషన్ హోస్ట్ అన్రీచబుల్ వచ్చింది. ఎందుకు వచ్చింది, దట్ వీ నీడ్ టు డిస్కస్. అదేవిధంగా 4.25 ఎందుకు ఫెయిల్ అయింది, డెస్టినేషన్ హోస్ట్ అన్రీచబుల్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు కనెక్ట్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎందుకు కనెక్ట్ కాలేదంటే చూడండి, ఇక్కడ అనేది డైరెక్ట్గా ఈ రౌటర్ సంబంధించింది. రైట్. అంటే ఇక్కడ మనము ఈ రౌటర్లోకి వెళ్ళి మీకు CLIలోకి వెళ్ళి రైట్ మనం ఏం టైప్ చేయాలి, ఎనేబుల్ రైట్ షో IP రౌట్ అని కానీ మీరు టైప్ చేసిండ్రంటే దీన్ని జస్ట్ మ్యాక్సిమైజ్ చేయండి. దీనికి ఏమేమి నెట్వర్క్లు తెలుసండి,
1.0 తెలుసు, 2.0 తెలుసు, 3.0 తెలుసు. అంటే ఈ రౌటర్ డేటాబేస్లో 1.0 తెలుసు, 2.0 తెలుసు, 3.0 అంటే ఎప్పుడైతే ఈ 2 సిస్టమ్ అనేది 1.0 నెట్వర్క్కి వెళ్ళాలో అప్పుడు ఈ రౌటర్ దాని ఇన్ఫర్మేషన్ తెలుసు కాబట్టి అక్కడికి తీసుకెళ్ళింది. కానీ మనం ఈ రౌటర్కి ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు, 4.0 గురించి ఏం తెలియదు. అందుకని ప్యాకెట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పంపించినప్పుడు ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ రౌటర్కి ఏమేమి తెలుసు, 1.0 తెలుసు, 2.0 తెలుసు, 3.0 తెలుసు. ఈ దేనికి ఏవైతే డైరెక్ట్ కనెక్ట్ అవుతున్నాయో అవన్నీ తెలుసు. వీటికి బట్ నువ్వు ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ చేయాలి, లేదంటే అడ్మిన్ లేదంటే ఎగ్జామ్ బ్రాంచ్లో ఉండే డివైస్కి నువ్వు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలంటే ప్రాబ్లం ఏంది, ఈ రౌటర్కి ఈ 5.0 నెట్వర్క్ లేదంటే 4.0లో ఉండే నెట్వర్క్కి ఎట్లా వెళ్ళాలో తెలియదు. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం ఏం రాయాలి, కంపల్సరీగా దీనికి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. దానికోసం మనం ఇక్కడ ఏం కాన్ఫిగర్ చేద్దాం అనుకున్నాం, నెక్స్ట్ పార్ట్లో భాగంగా రైట్ రౌటింగ్ ప్రోటోకాల్ అనేది కాన్ఫిగర్ చేద్దాం అనుకున్నాం. ఈ రౌటింగ్ ప్రోటోకాల్లో నేను మీకు ఇక్కడ RIP రౌటింగ్ ప్రోటోకాల్ అనేది సింపుల్గా ఏ విధంగా కమాండ్ లైన్ లేకుండా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో రాయాలో చెప్తాను. మీకు ఇన్ కేసు CLIలో ఉంటే మీరు అట్లా కాన్ఫిగర్ చేసుకోండి. సో దానికోసం ఫస్ట్ నేను రౌటర్లోకి వెళ్తున్నా. రౌటర్లోకి వెళ్ళిన తర్వాత కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకు రౌటింగ్లో ఏముంది, స్టాటిక్ రౌటింగ్ అంటే మాన్యువల్ ఆపరేషన్, RIP అంటే డైనమిక్ రౌటింగ్ ప్రోటోకాల్ ఉంది కదా. సో జస్ట్ RIP మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ రౌటర్కి ఏమేమి నెట్వర్క్ తెలుసో ఆ నెట్వర్క్లన్నీ మనం ఇక్కడ యాడ్ చేయాలి. అంటే దీనికి 1.0 నెట్వర్క్ తెలుసా, 2.0 నెట్వర్క్ తెలుసా, ఇంకొకటి ఏంటండి 3.0 నెట్వర్క్ తెలుసా, అవి జస్ట్ యాడ్ చేయండి. రైట్, అవి రౌటింగ్ టేబుల్ డైనమిక్గా అప్డేట్ చేసుకొని డిఫరెంట్ నెట్వర్క్లకి ఏ విధంగా వెళ్ళాలో అవి ఫైండ్ అవుట్ చేస్తాయి. రైట్, సో 168.1.0 తెలుసు. రైట్, అదేవిధంగా ఇంకోటి ఏం తెలుసు, 192.168.2.0 అయిపోయిన తర్వాత యాడ్ మీద క్లిక్ చేయండి. నెట్వర్క్ యాడ్ అయిందా, ఇవి నెట్వర్క్ కమాండ్, రౌటర్ రిప్ నెట్వర్క్ ఇవి కమాండ్స్. నెక్స్ట్ 3.0 తెలుసా, 192.168.3.0 జస్ట్ క్లిక్ ఆన్ యాడ్. రైట్, సో ఇది రౌటర్లో అయిపోయిందండి. అదేవిధంగా ఈ రౌటర్కి ఏం తెలుసు, ఈ రౌటర్ మీద క్లిక్ చేసి RIP ప్రోటోకాల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రౌటర్కి ఈ వైర్ ఉంది కదా, అంటే 3.0 తెలుసు, ఈ వైర్ అంటే 5.0 నెట్వర్క్ తెలుసు, అదేవిధంగా ఈ 4.0 నెట్వర్క్ దీనికి తెలుసు. రైట్, సో ఇవి జస్ట్ మనం ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ ఈ రౌటర్ మీద క్లిక్ చేసి RIP ప్రోటోకాల్ సెలెక్ట్ చేసుకొని నెట్వర్క్ ఏం తెలుసు అండి, 192.168.3.0 యాడ్ చేయండి. మళ్ళీ 4.0 5.0 తెలుసు కదా, సో 192.168.4.0 యాడ్. మళ్ళీ దీనికి ఏం తెలుసు అండి, 192.168.5.0 యాడ్. అయిపోయిందా? సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు దీనికి ఏం తెలుసు, షో IP రౌట్ కమాండ్ టైప్ చేసినప్పుడు ఏం తెలుసు అండి, ఓన్లీ 1.0 2.0 3.0 తెలుసు కదా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మళ్ళీ సేమ్ కమాండ్ షో IP రౌట్ అని టైప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు దీనికి 1.0 తెలుసు, 2.0 3.0, ఇది 4.0కి 5.0కి కూడా ఎట్లా వెళ్ళాలో తెలుసుకునింది. అంటే రౌటింగ్ టేబుల్ అప్డేట్ అయింది. అదేవిధంగా ఈ ఇంట్లోకి వెళ్ళి షో IP రౌట్ కమాండ్ టైప్ చేస్తే ప్రతి ఒక్క నెట్వర్క్ ఇక్కడ ఉండే ప్రతి డిఫరెంట్ నెట్వర్క్ యొక్క ఇన్ఫర్మేషన్ దీనికి ఐడియా ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఇంతకుముందు ఫెయిల్ అయింది కదా, ఎక్కడి నుంచి నేను HOD ల్యాప్టాప్లోకి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తే మనకి ఏమొచ్చిందండి, చూడండి 4.25 స్టూడెంట్ సిస్టమ్తో పింగ్ ఫెయిల్ అయింది. అదేవిధంగా ప్రోగ్రామర్ కంప్యూటర్తో కూడా ఫెయిల్ అయింది. మళ్ళీ మనం ట్రై చేద్దాం ఇప్పుడు సక్సెస్ అవుతుందా లేదా. 4.25 రైట్. సో ఫస్ట్ మనకు అడ్రస్ రెజల్యూషన్ ప్రోటోకాల్, తర్వాత ICMP వస్తుంది కదా. సో అందువల్ల ఫస్ట్ ప్యాకెట్ ఫెయిల్ అయింది. ఇక్కడ చూస్తే మీకు రిప్లై అనేది వస్తుంది. రైట్, సో ఇది 4.25. కావాలంటే మళ్ళీ కనెక్ట్ చేయండి, ప్రతి ప్యాకెట్కి మనకు రిప్లై వస్తుంది. ఇప్పుడు నేను ఇంకొకటి ఏముంది 4.12 అని చెప్పాను కదండి. సో 4.12కి బై డిఫాల్ట్ సిస్కో ప్యాకెట్ రేసర్లో 4 ప్యాకెట్స్ అనేవి పంపిస్తాయని తెలుసు కదా. సో ఫస్ట్ ప్యాకెట్ వెళ్ళింది. రైట్, సో సెకండ్ మనకు రిప్లై అనేది వచ్చింది. అంటే ఆఫ్టర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది రౌటింగ్ ప్రోటోకాల్ మనకు ఏ డిఫరెంట్ నెట్వర్క్ మనకు అన్నోన్ నెట్వర్క్స్ ఉన్నా కనెక్ట్ అవ్వచ్చు అని మనకు అర్థమైంది. రైట్, సో ఇక్కడ వరకు బాగుంది. రైట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ CEO సిస్టమ్తో ఈ 4.25 అంటే నేను యాజ్ ఏ స్టూడెంట్ నేను కమ్యూనికేట్ అవ్వచ్చా అంటే కమ్యూనికేట్ అవ్వచ్చు. అది ఎట్లా ప్రూఫ్ అంటే ఇప్పుడు నేను నా స్టూడెంట్ ల్యాప్టాప్లో ఉన్నా. రైట్, ఏదో ఒక 4. నెట్వర్క్లో ఉన్నా. నేనేం చేస్తున్నా, CEO కంప్యూటర్తో కమ్యూనికేషన్ ఉందా లేదా చూడాలనుకుంటున్నా. అంటే 192.
168.1.10 రైట్. రిప్లై వచ్చిందా? సో ఈ వరల్డ్లో మనకు కమ్యూనికేషన్ అయితే మనం ఏమైనా చేయొచ్చు, అంటే వీ కెన్ పర్ఫామ్ ది హ్యాకింగ్, ఎవ్రీథింగ్ వీ కెన్ పర్ఫామ్. అర్థమవుతుందా? సో ఇక్కడ వరకు బాగుందండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వైఫై అంటే ఐఓటీ డివైజెస్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అర్థమవుతుందా? సో ఐఓటీ డివైజెస్ని యాడ్ చేయాలంటే మనకు 2 థింగ్స్ కావాలండి. ఈ ఐఓటీ డివైజెస్లన్నీ మనం కంట్రోల్ చేయాలి కదా. కంట్రోల్ చేయాలంటే మనకు ఒక సర్వర్ కావాలి. ఆ సర్వర్నే మనం ఇక్కడ ఏమనుకుంటామంటే రిజిస్ట్రేషన్ సర్వర్ అనుకుంటాం. దానికోసం నువ్వు ఇక్కడ ఎండ్ డివైజెస్లోకి వెళ్ళి ఇక్కడ మీకు సర్వర్ కనిపిస్తుంది కదా, ఈ సర్వర్ మీద క్లిక్ చేసి ఈ సర్వర్ కాంపోనెంట్ ఇక్కడ యాడ్. దీన్ని నేనేమనుకుంటున్నానంటే రిజిస్ట్రేషన్ సర్వర్, రైట్. రిజిస్ట్రేషన్ సర్వర్ RSERVER, రైట్. రిజిస్ట్రేషన్ సర్వర్, రైట్. సో దీనికి నేను ఐపీ అడ్రస్ ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే నాకు ఈజీ పర్పస్ కోసం 5.100 అని ఇస్తున్నాను. అంటే ప్రతిదీ ఎక్కడ ఈ రిజిస్ట్రేషన్ సర్వర్కి ప్రతి ఐఓటీ డివైస్ ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఇక్కడ, రైట్. సో ఎండ్ డివైజెస్లోకి వెళ్ళిండ్రు కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే హోమ్, ఇక్కడ మనకు డిఫరెంట్ ఐఓటీ డివైజెస్ ఉన్నాయి, రైట్. అదేవిధంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇలా ఒక డిఫరెంట్ ఐఓటీ డివైజెస్, యూ కెన్ సీ ది ఎలక్ట్రికల్ గిడ్, ఎవ్రీథింగ్ యూ కెన్ సీ అండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే ఎండ్ డివైజెస్ లోపలికి వెళ్దాం, రైట్. లేదంటే ఓకే ఫైన్. నెట్వర్క్ డివైజెస్లోకి వెళ్ళి ఇక్కడ వైర్లెస్ డివైజెస్ ఉంది కదా. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే హోమ్ రౌటర్, ఇంతకుముందు ఇది తీసుకున్నాం కదా మనం, రైట్. ఇవి తీసుకున్నాం కదండి. ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంది కదండి, ఈ యాక్టివిటీలో నేను ఈ ఐఓటీ డివైజెస్ని కనెక్ట్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ హోమ్ గేట్వే అని ఉంది కదా, ఈ హోమ్ గేట్వే తీసుకుపోయి ఇక్కడ పెడతాం, రైట్. సో ఇది హోమ్ గేట్వే, రైట్. ఈ హోమ్ గేట్వే నుంచి దీనికి కనెక్షన్ ఇస్తాను. దీని నుంచి కనెక్షన్లోకి వెళ్ళి ఏదో ఒక కనెక్షన్ తీసుకొని ఇక్కడ మన పీసీ నుంచి దీనికి కనెక్ట్ చేయాలి, రైట్. బట్ దీనికి మాత్రం హోమ్ గేట్వే ఎట్లా కనెక్ట్ చేయాలంటే కనెక్షన్లోకి వెళ్ళి కాపర్ స్ట్రైట్ త్రూ తీసుకో, రైట్. స్విచ్ మీద క్లిక్ చేయి, ఏదో ఒక ఫ్రీలీ అవైలబుల్ పోర్ట్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయి. ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో ఇక్కడ మనం ఇంటర్నెట్ కాకుండా ఈథర్నెట్ 1, ఈథర్నెట్ 2 ఏదైతే ఒక ఫ్రీ పోర్ట్ ఉందో ఆ ఫ్రీ పోర్ట్ కనెక్ట్ చేయండి. నేను ఇక్కడ ఏంది ఈథర్నెట్ 1, ఇంటర్నెట్ కాకుండా మీరు ఏ పోర్ట్ అయినా కనెక్ట్ చేసుకోండి ఇక్కడ ఈ పర్పస్ కోసం, రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ హోమ్ గేట్వే అని ఉంది కదా, ఇక్కడ కాన్ఫిగరేషన్ ఉంది కదా, ల్యాన్ నెట్వర్క్ ఏముంది, ఇది ఏ నెట్వర్క్ రిలేటెడ్, రైట్. సో 5. సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చిన 5.10 అనేది ఇచ్చిన, ఏది హోమ్ గేట్వే ఐపీ అడ్రస్, రైట్. ఇది ల్యాన్ పార్ట్, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ వైర్లెస్ డివైస్ ఉంది, రైట్. సో ఇప్పుడు ఏవైతే ఇక్కడ మనం ఐఓటీ డివైజెస్ తీసుకుంటామో ఇక్కడ ఇవన్నీ కనెక్ట్ కావాలంటే మనకి ఏం కావాలండి, మనకు కనెక్ట్ కావాలంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ సెట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, దానికోసం ఇక్కడ హోమ్ గేట్వే తీసుకుంటున్నాం. అర్థమవుతుందా? సో దీనికి హోమ్ గేట్వే నేమ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఓటీ అని ఇచ్చిన, అంటే SSID బ్రాడ్కాస్ట్ అవుతుంది కదా నేమ్ అది, రైట్. సో కవరేజ్ రేంజ్ 250 మీటర్స్ ఇచ్చిన, మీకు కావాలంటే చేంజ్ చేసుకోండి. అథెంటికేషన్ మెథడ్ సేమ్ WPA to PSK తీసుకుంటున్నా, మీకు కావాల్సిన పాస్వర్డ్ సెట్ చేసుకోండి, రైట్. 1 2 3 4 5 6 7 8 9 ఇచ్చిన, రైట్. ఏమేమి చేసినామండి, జస్ట్ మనం ల్యాన్లోకి వెళ్ళి ఏదో ఒక 5.10 అని ఒక ఈ నెట్వర్క్లో ఉండే ఒక ఐపీ అడ్రస్ ఇచ్చిన, దీనికి 5.100 ఇద్దాం అనుకున్నాం. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత వైర్లెస్ డివైజెస్ యాక్సెస్కి ఏంది నేమ్, ఇది ఈ పాస్వర్డ్ టైప్ చేయాలని చెప్పిన. ఇక్కడ వరకు బాగుంది. ఫస్ట్ సర్వర్ కంప్లీట్ చేద్దామా, రైట్. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే డెస్క్టాప్లోకి వెళ్ళి ఐపీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి సర్వర్ ఐపీ అడ్రస్ ఏమి ఇద్దాం అనుకుంటున్నా, 5.100 ఇద్దాం అనుకుంటున్నా, రైట్. సో ఇది ఏ నెట్వర్క్ రిలేటెడ్ అండి, 192.168.5.1 నెట్వర్క్, అంతే కదా. సో ఓకే, సర్వర్కి 5.100 5.1 గేట్వేతో కమ్యూనికేట్ అవుతుంది, రైట్. ఇక్కడ వరకు బాగుంది. ఈ సర్వర్ని నేనేం వాడదాం అనుకుంటున్నా, నేను రిజిస్ట్రేషన్ సర్వర్గా వాడదాం అనుకుంటున్నాను కదా, రైట్. అంటే ఐఓటీ సర్వర్గా వాడదాం అనుకుంటున్నాను కదా, దానికోసం మీరు సర్వర్లోకి వెళ్ళి ఐఓటీ మీద క్లిక్ చేసి ఈ సర్వీసెస్ అనేది ఆన్ చేయాలి ఉంటుందండి, రైట్. సో సర్వర్లోకి వెళ్ళి ఐఓటీ మీద క్లిక్ చేసి దీన్ని ఆన్ చేయండి. డెస్క్టాప్లో మనం ఏంది ఈ ఐపీ కాన్ఫిగరేషన్ ఇచ్చినామండి, రైట్. ఇక్కడ వరకు ఓకే ఫైన్. ఇప్పుడు మనం వైర్లెస్ డివైజెస్ తీసుకుందాం. దానికి ఏం చేయాలండి, రైట్. నెట్వర్క్ డివైజెస్లోకి వెళ్ళి వైర్లెస్ డివైజెస్ ఉన్నాయి కదా, లేదంటే ఎండ్ డివైజెస్లోకి వెళ్ళి ఇక్కడ మనకు హోమ్ ఉంది కదా, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్యాన్ తీసుకున్నాను అనుకున్నాను, రైట్. సో నెక్స్ట్ ఏం తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డోర్ తీసుకున్నాను అనుకుందాం, రైట్. సో డోర్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను.
అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాంప్ తీసుకున్నాను అనుకున్నాను, ల్యాంప్ ఇలా ప్లేస్ చేసిన, రైట్. మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ వీటికి కనెక్ట్ చేయాలి కదా నేను, రైట్. ఈ వీటిని అన్నిటికి నేనేంది యూజర్ నేమ్ పాస్వర్డ్ కానీ కరెక్ట్గా పెడితే ఈ డివైస్లో దీనికి కనెక్ట్ అవుతాయి, అంటే వైర్లెస్ కనెక్టివిటీ వస్తాయి. బట్ ఇవన్నీ ఎవరు కంట్రోల్ చేయాలి? రిజిస్ట్రేషన్ సర్వర్. దాని యొక్క ఐపీ అడ్రస్ ఏంది? 5.100. అర్థమవుతుందా? ఈ పాయింట్ గుర్తుపెట్టుకో. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ వైర్లెస్ డివైస్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే మనకి ఏమేమి ట్యాబ్స్ ఉన్నాయి? స్పెసిఫికేషన్, ఫిజికల్, కాన్ఫిగర్, అట్రిబ్యూట్స్ ఉంది కదా. జస్ట్ క్లిక్ ఆన్ అడ్వాన్స్. సో ఇప్పుడు మనకి ఎక్కువ వచ్చినాయి కదా, ఇట్లా కాన్ఫిగరేషన్ వచ్చింది కదా, ఇన్పుట్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్. క్లిక్ ఆన్ కాన్ఫిగరేషన్. సో మన కనెక్షన్ ఏంది? వైర్లెస్ కదా, వైర్లెస్ మీద క్లిక్ చేయి, రైట్. సో దాని పేరు ఏం పేరు అనుకున్నాం? హోమ్ గేట్వే అంటే ఐఓటీ అనుకున్నాం కదా. ఓకే. ఆథెంటికేషన్ మెథడ్ ఏంది? 1 2 3 4 5 6 7 8 9, రైట్. సో ఇది ఓకే అండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ కానీ అబ్జర్వ్ చేస్తే మళ్ళీ వైర్లెస్ 0 మీద క్లిక్ చేయండి, రైట్. సో మనకి ఇది వచ్చింది కదా. నెక్స్ట్ ఇక్కడ ఓకే ఫైన్, రైట్. ఇక్కడ మనకి ఏమొచ్చింది? 5.1.1 ఐపీ అడ్రస్ వచ్చింది. ఓకే ఫైన్, ఇది వచ్చింది కదా. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఇన్పుట్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్, ఫిజికల్ కాన్ఫిగరేషన్ ఉంది. మళ్ళీ కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేయండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత రైట్ ఇక్కడ డిఫాల్ట్ గేట్వే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే 5.10 వచ్చింది. బట్ డిఫాల్ట్ గేట్వే మనకి ఏం రావాలండి? ఇది కదా 5.1 రావాలి, రైట్. అది మనం సెటప్ చేసుకున్నాం. సో ఈ ఐఓటీ డివైస్లన్నీ కంట్రోల్ చేయాలంటే మనకేం కావాలని చెప్పుకున్నామండి? ఒక రిజిస్ట్రేషన్ సర్వర్ కావాలి. అంటే ఈ ఐఓటీ సర్వర్ని ఎవరిని కంట్రోల్ చేయాలి? ఒక రిమోట్ సర్వర్ తీసుకుంటున్నాం. ఈ సర్వర్ ఐపీ అడ్రస్ ఏంది? 5.100 ఇచ్చిన కదా, 192.168.5.100, రైట్. యూజర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అడ్మిన్ అని పెట్టుకుంటా, పాస్వర్డ్ అడ్మిన్ అని పెట్టుకుంటా, రైట్. ఇవి మ్యాచ్ అయితే దానికి మనం రిజిస్ట్రేషన్ సర్వర్ కనెక్ట్. సో కనెక్టింగ్ అని వచ్చింది కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కనెక్టింగ్ అని ఉంది కదా. సో ఇది కనెక్ట్ అయిపోయింది, రైట్. అదేవిధంగా ఇప్పుడు ఈ డోర్ 1 అనేది యాడ్ చేద్దాం, రైట్. సో ఎట్లా? గో టు అడ్వాన్స్ మోడ్, క్లిక్ ఆన్ కాన్ఫిగరేషన్, గో టు వైర్లెస్, సెలెక్ట్ ది ఐఓటీ, రైట్. సో WPA to PSK authentication method. సో పాస్వర్డ్ ఏంది? 1 2 3 4 5 6 7 8 9. కంప్లీట్ అయింది కదా. మళ్ళీ కాన్ఫిగరేషన్ మోడ్ మీద క్లిక్ చేయి. మళ్ళీ ఇంకొకసారి సో క్లిక్ ఆన్ రిమోట్ సర్వర్. సర్వర్ ఏందండి? 192.168.5.100, రైట్. సో ఇప్పుడు యూజర్ నేమ్ ఏంది? అడ్మిన్ అనుకుంటున్నా, పాస్వర్డ్ వచ్చి అడ్మిన్ అనుకుంటున్నా, రైట్. జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్. కనెక్టింగ్ అని వస్తుంది కదా. సో వెయిట్ చేయండి, కనెక్ట్ అయింది, రైట్. సో ఇప్పుడు చెక్ చేయండి డివైస్ కనెక్ట్ అయిందా లేదా చూడండి. అంటే ఇప్పుడు మనం ఆథెంటికేషన్ మెథడ్ అవన్నీ కరెక్ట్ ఉంటే మనకు డివైస్ అనేది కనెక్ట్ అవుతుంది, రైట్. డిఫాల్ట్ గేట్వే 5.100 వచ్చి 5.10 వచ్చింది కదా దీనిది. సో కనెక్ట్ అయింది. అదేవిధంగా లైట్ తీసుకుందాం, రైట్. క్లిక్ ఆన్ అడ్వాన్స్, రైట్. సో గో టు కాన్ఫిగరేషన్, రైట్. సో మళ్ళీ ఇట్లా వెళ్ళి కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి వైర్లెస్ మీద క్లిక్ చేయి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏందండి? SSID ఐఓటీ అని సెట్ చేసుకున్నాం కదా. ఇది హోమ్ గేట్వేలో ఆథెంటికేషన్ మెథడ్ ఏంది? ఇది 1 2 3 4 5 6 7 8 9, రైట్. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కాన్ఫిగరేషన్ మోడ్లో క్లిక్ చేయి. దీన్ని ఎవరు కంట్రోల్ చేయాలి? రిమోట్ సర్వర్. ఆ సర్వర్ ఎక్కడుంది? 168.168.5.100. యూజర్ నేమ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నాం? తర్వాత అడ్మిన్, రైట్. అప్పుడైతేనే రిజిస్ట్రేషన్ సర్వర్తో కనెక్ట్ అవుతుంది. అడ్మిన్ కనెక్ట్, రైట్. సో కనెక్ట్ అయిపోయింది, రైట్. సో కొంచెం టైంలో మనకు ఈ లైట్ అనేది ఈ యొక్క డివైస్కి కనెక్ట్ అవుతుంది, రైట్. ఇప్పుడు ఈ సర్వర్లోకి వెళ్దాం. సర్వర్లోకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేద్దామంటే సర్వీసెస్ అయింది కదా. కాన్ఫిగరేషన్లో మనకు 5.100 ఇవన్నీ ఇచ్చినాం కదా. సో డెస్క్టాప్ ఇవన్నీ చెక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఐఓటీ మానిటర్ అని ఉంది కదా డెస్క్టాప్లో. ఈ ఐఓటీ మానిటర్ మీద క్లిక్ చేద్దాం, రైట్. సో ఐఓటీ మానిటర్ మీద క్లిక్ చేసినప్పుడు మనకు ఐఓటీ ప్యానెల్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీని యొక్క ఐఓటీ సర్వర్ ఐపీ అడ్రస్ ఏంది? రిజిస్ట్రేషన్ సర్వర్ది 5.100, రైట్. సో పాస్వర్డ్ అడ్మిన్ అని ఇచ్చినాం. రాంగ్ పాస్వర్డ్, ఎందుకంటే మనకు యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఇంకా క్రియేట్ చేయలేదు. దానికోసం నువ్వేం చేస్తావు? ఫస్ట్ టైం సైన్ అప్ నౌ కొట్టు. సో యూజర్ నేమ్ ఏం క్రియేట్ చేద్దాం అనుకున్నాం? అడ్మిన్. ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చినాం కదా మనం, అవే సేమ్ మళ్ళీ ఇక్కడ ఇస్తున్నాం. ఇప్పుడు క్రియేట్ కొడుతున్నాం, రైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఏం రావాలి? ఐఓటీ డివైజెస్ అన్నీ లిస్ట్ అవ్వాలి,
రైట్. సో ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి ఐఓటీ సర్వర్కి కనెక్ట్ అయిన తర్వాత ఈ డివైజెస్ మొత్తం మీరు ఇక్కడ కానీ అబ్జర్వ్ చేసిందంటే ఈ డివైజెస్ అన్నీ మనకు కనెక్ట్ కావాలి, రైట్. సో బట్ ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంది, ఇక్కడ కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఇక్కడ డిఫాల్ట్ గేట్వే అనేది సంథింగ్ డిఫరెంట్ ఉందనుకుందాం. అప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రౌటర్లోకి వెళ్ళి డిహెచ్సిపి సర్వీస్ అనేది క్రియేట్ చేద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5.10కి నాకు ఇప్పుడు ఏ డివైస్ మీద క్లిక్ చేసినా ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే డిఫాల్ట్ గేట్వే ఏముంది, 5.10 అని ఉంది కదా, రైట్. సో దీనికి నేనేం చేస్తున్నానంటే రౌటర్లోకి వెళ్ళి ఒక డిహెచ్సిపి పూల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఎందుకు, ఈ ఐఓటీ డివైజెస్లకన్నీ ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ రావడానికి కోసం, రైట్. సో ఇప్పుడు మనకేం చేస్తాం, ఎనేబుల్ గో టు కాన్ఫిగరేషన్ మోడ్, రైట్. సో ఇప్పుడు ఏం చేద్దామండి, ఐపీ డిహెచ్సిపి పూల్ నేమ్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఐఓటీ పూల్ క్రియేట్ చేస్తున్నాం. సో నెట్వర్క్ ఏందండి 192.168.5.0 కదా. సో దాని సబ్నెట్ మాస్క్ ఏంది 255.255.255.0. డిఫాల్ట్ గేట్వే ఏందండి, డిఫాల్ట్ రౌటర్ ఏందండి 192.168.5.1, రైట్. సో తర్వాత ఇప్పుడు మనం షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కమాండ్ కానీ మీరు టైప్ చేసిండంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిండంటే మనం ఒక పూల్ క్రియేట్ చేసినాం 5.0లో ఉండే నెట్వర్క్స్ కన్నీ రిసీవ్ అయ్యేదానికి. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఈ లైట్ మీద క్లిక్ చేసి వైర్లెస్ మీదకి వెళ్ళి ఉంది కదా ఇది, మళ్ళీ కాన్ఫిగరేషన్ మీదకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టాటిక్ ఉంది కదా, మళ్ళీ దీన్ని డిహెచ్సిపి క్లిక్ చేద్దాం, రైట్. సో ఇక్కడ మళ్ళీ మనకి డిఫాల్ట్ ఏమొచ్చింది 5.10 వచ్చింది కదా. ఓకే ఫైన్, ఫిజికల్ ఇన్పుట్ అవుట్పుట్ కాన్ఫిగరేషన్, ఓకే ఫైన్ ఇక్కడ ఉంది, రైట్. ఓకే ఫైన్, ఇప్పుడు చేంజ్ చేద్దామండి, చెక్ చేద్దాం, రైట్. డెస్క్టాప్ కాన్ఫిగరేషన్. సో డిహెచ్సిపి ఇంటర్ఫేస్ ఏమున్నాయండి, వైర్లెస్ ఇంటర్ఫేస్ ఉంది, రైట్. సో డిహెచ్సిపి వచ్చి 5.103. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఓకే ఫైన్, ఇక్కడ చెక్ చేద్దామండి, రైట్. రైట్. సో 5.10 వస్తుందండి మనకి ఇక్కడ. ఆటోమేటిక్ ఐపీ అడ్రస్లు అనేది డిహెచ్సిపి పూల్ క్రియేట్ చేసినా కానీ. సో దానికి మనం ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్, రైట్. సో ఫస్టే చేసి ఉండాలి. ఓకే ఫైన్, సర్వీసెస్లోకి వెళ్ళి మనం ఏంది ఐఓటీ సర్వర్ కదా. సో ఓకే ఫైన్, ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తున్నా, డెస్క్టాప్కి వెళ్తున్నా, రైట్. ఐఓటీ మానిటర్కి వెళ్తున్నా. ఐఓటీ మానిటర్కి వెళ్ళిన తర్వాత సో 192.168.5.100 యూజర్ నేమ్ పాస్వర్డ్, అడ్మిన్ పాస్వర్డ్. ఇప్పుడు నాకు ఇక్కడ ఐఓటీ డివైజెస్ చూపిస్తలే, రైట్. సో ఇంకొక ఆప్షన్ ఏంటంటే డిహెచ్సిపి అక్కడ రిలీజ్ తీసుకోలేదు కాబట్టి డిఫాల్ట్ గేట్వే ఏమి ఇద్దామంటే మనం 192.168.5.1 ఇద్దాం, రైట్. అదేవిధంగా దీనికి డిఫాల్ట్ గేట్వే వచ్చి ఏం చేద్దామంటే 192.168.5.1 ఇద్దాం. డిఎన్ఎస్ సర్వర్ అవన్నీ తర్వాత, రైట్. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఐఓటీ మానిటర్కి వెళ్ళి లాగౌట్ చేయండి. 5.100 అడ్మిన్ లాగిన్. ఓకే ఫైన్, వై we are not getting సర్వీసెస్ ఐఓటీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడ్మిన్ ఉంది కదా. డెస్క్టాప్ ఐపీ కాన్ఫిగరేషన్ 5.1 ఉంది. ఓకే, we will check this one, right. Static 192.168.5.1, రైట్. వైర్లెస్ జీరోలోకి వెళ్ళి ఐఓటీ ఐపీ కాన్ఫిగరేషన్ డిహెచ్సిపి ఇద్దామా. ఓకే ఫైన్, రైట్. ఓకే డన్. మళ్ళీ కాన్ఫిగరేషన్కి వెళ్దాం. డిహెచ్సిపి తీసుకుంటున్నా, 5.10 వచ్చింది. ఓకే ఫైన్, వీల్ రీవెరిఫై అండి, రైట్. డిహెచ్సిపి తీసుకుంటున్నా 5.10 వైర్లెస్ జీరో
IoT 1.6 1.7 ఓకే ఫైన్. desktop IP configuration this is okay బట్ IoT సర్వర్ రావట్లే. ఓకే, ఇక్కడ నుంచి లాగిన్ చేసి చూద్దాం. రైట్, సో ఇక్కడ ఏంది నాకు IoT మానిటర్. రైట్, సో IoT మానిటర్లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రిజిస్ట్రేషన్ సర్వర్ 5.100లో మనం క్రియేట్ చేసినాం కదా. సో దానికి నేను ఏం చేస్తున్నా అంటే 5.100. సో పాస్వర్డ్ ఏంది అడ్మిన్ కదా, లాగిన్ కొడతాం. సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఏం చేయాలంటే IoT డివైజెస్ అనేవి చూపించాలి. ఇక్కడ చూపిస్తలేదు, ఈ ప్రాబ్లం మనం సార్ట్అవుట్ చేయాలి. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనకు రావట్లేదు కాబట్టి వీ విల్ డూ వన్ థింగ్ అండి. ఏం చేద్దామంటే ఇవి డిలీట్ చేద్దాం, ఎందుకంటే ఆటోమేటిక్ DHCP తీసుకోవట్లేదు కాబట్టి. రైట్, సో దానికంటే ముందు ఇక్కడ మనకు DHCP ఏమన్నా సెట్ చేయనుకుందా చూద్దాం. రైట్, అంటే ఇది ల్యాన్ కనెక్షన్ 5.10 IP అడ్రస్. ఓకే, ఇది వైర్లెస్ సెట్టింగ్స్ అనేవి మనం ఇక్కడ ఇచ్చినాం, దట్స్ ఆల్సో ఓకే. ఇంటర్నెట్ ఓకే, DHCP GUI ఓకే ఫైన్. ఓకే, ఇప్పుడు నేను ఒక IoT డివైస్ తీసుకుంటాను అండి. సో ఎందుకంటే ఇక్కడ మనం DHCP పూల్ క్రియేట్ చేసినాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక IoT డివైస్ తీసుకున్నాం. రైట్, IoT డివైస్ తీసుకున్నాక ఇప్పుడు నేనేం చేస్తాను అంటే అడ్వాన్స్లోకి వెళ్ళి గో టు కాన్ఫిగరేషన్, గో టు వైర్లెస్. సో దాని నేమ్ ఏందండి IoT. రైట్, సో కనెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం WPA to PSK. పాస్వర్డ్ ఏంది 123456789. ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రైట్, సో ఇక్కడ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి రిమోట్ సర్వర్ వచ్చి 192.168.5.100. రైట్, 5.100. రైట్, పాస్వర్డ్ ఏమి ఇస్తా అంటే అక్కడ రిమోట్ సర్వర్లో అడ్మిన్ ఒకటి, పాస్వర్డ్ అడ్మిన్ ఒకటి ఇస్తాం. రైట్, అడ్మిన్ ఇచ్చి సారీ ఇక్కడ తప్పు ఉంది, అడ్మిన్. రైట్, సో జస్ట్ కనెక్ట్ కొడదాం. రైట్, సో మనకి ఇక్కడ ఏమొచ్చింది DHCP కనెక్ట్ అయిన తర్వాత డిఫాల్ట్ గేట్వే వచ్చి స్టిల్ 5.10 అని వచ్చింది. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ వీ నీడ్ టు సాల్వ్. ఓకే ఫైన్, సమ్వేర్ ఈవెన్ ఆఫ్టర్ క్రియేటింగ్ ద DHCP సర్వర్ వీఆర్ గెటింగ్ ద ప్రాబ్లమ్. సో ఫైన్, లెట్ మీ ట్రై వన్ మోర్ టైమ్, ది లాస్ట్ టైం. ఫైన్, సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి ఎట్లా DHCP సర్వర్ ఇక్కడ క్రియేట్ చేసింది కాబట్టి రైట్, సో మనం ఎట్లా చెక్ చేసుకో ఎనేబుల్ షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కమాండ్ టైప్ చేస్తే ఇక్కడ మనకు 5. సిరీస్లో IP అడ్రస్ రిలీజ్ చేస్తుంది. ఓకే ఫైన్, దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఈ హోమ్ గేట్వే ఉంది కదా, సో మనం ల్యాన్ పోర్ట్ కనెక్ట్ చేసినాం కదా. సో ఇంతకుముందు 5.10 ఇచ్చినా కదా. సో సపోజ్ జస్ట్ ఓకే దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు 5.200 ఇచ్చినాము అనుకుందాం. ఓకే ఫైన్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. రైట్, సో వైర్లెస్ వచ్చి IoT ఈ పాస్వర్డ్ ఇచ్చిన, ఇక్కడ వరకు బాగుంది. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఏవైతే మనకు ఈ వైర్లెస్ డివైజెస్ అనేవి ఉన్నాయో రైట్, సో వాటికి మాత్రం మనకు డిఫాల్ట్ గేట్వే 5.1 రావాలి, ఇది రావాలి, అప్పుడే కనెక్టివిటీ వస్తుంది. సో దానికి ఏం చేద్దాం అంటే ఫస్ట్ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి రైట్, సో వైర్లెస్ ఏదైతే ఉందో మనకు, సో దానికి ఏం చేద్దామంటే దీని పేరు IoT కదా. సో ఓకే, IoT మెథడ్ WPA to PSK. సో 1 2 3 4 5 6 7 8 9. రైట్, ఓకే ఫైన్, ఇది అయిందండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇంటర్ఫేసెస్లో మళ్ళీ కాన్ఫిగరేషన్లోకి వెళ్దాం. కాన్ఫిగరేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. రైట్, ఓకే ఫైన్, సో యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ ఇచ్చినాం కదా. సో అప్పుడు అయింది. సో ఆటోమేటిక్గా మనకి ఎక్కడ DHCP సర్వర్ నుంచి IP అడ్రస్ రిలీజ్ అవుతుంది కదా, ఎందుకంటే నేను DHCP సర్వర్ క్రియేట్ చేసినా కదా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వైర్లెస్ ఉంది కదా, సో ఇక్కడ DHCP సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే ఫైన్, దానికంటే ముందు ఏం చేద్దాం, క్లిక్ ఆన్ చూడండి DHCP వచ్చిందా మనకు 5.4. ఇంకొకటి ఏం రాయాలంటే మనకు అడ్వాన్స్లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ కొట్టినప్పుడు మనకి ఇక్కడ DHCP ఉండే 5.1 వచ్చింది. రైట్, ఇది ప్యాకెట్ రిజర్వ్ బగ్గా లేదంటే నేను కరెక్ట్గా చేయలేదో తెలియదు. సో ఇప్పుడు మనకు 5.10 బదులు 5.1 వచ్చింది. రైట్, సో దీనికి నేను 5.10 నుంచి 200 చేంజ్ చేసిన అండి. రైట్, సో 5.1 వచ్చి ఇప్పుడు మనకి ఏంది రిమోట్ సర్వర్ ఏంది. రైట్, సో అదేందండి 192.168. ఏందండి 5.100 కదా, ఇది ఈ సర్వర్ ఉంది కదా. రైట్, సో దీన్ని నేను రిమోట్ సర్వర్గా వాడుకుంటా. సో పాస్వర్డ్ ఏం క్రియేట్ చేస్తా, దాంట్లో అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాను కదా, అడ్మిన్ క్రియేట్ చేస్తా, దానికి మ్యాచ్ అయితే ఇది కనెక్ట్ అవుతుంది దేనికి, ది సర్వర్కి. రైట్,
సో ఇప్పుడు పక్క మనకు కనెక్ట్ అవ్వాలి, రైట్. ఎందుకు కనెక్ట్ అవ్వాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓకే ఫైన్, రైట్. సో ఇప్పుడు సర్వర్లోకి వెళ్దాం. సర్వర్లోకి వెళ్ళి డెస్క్టాప్లోకి వెళ్ళి ఐఓటీ మానిటర్కి వెళ్దాం, రైట్. సో ఐఓటీ మానిటర్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం యొక్క రిజిస్ట్రేషన్ సర్వర్ ఏదైతే ఉందో దాని ఐపీ టైప్ చేద్దాం. అదేంటంటే మనకు 5.100 అంతే కదా. సో యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్, లాగిన్. ఇప్పుడు చూడండి మనకి యాక్సెస్ వచ్చిందా. ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్ అనేది ఏంది ఆఫ్లో ఉంది. జస్ట్ నేను లో మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు లో వచ్చింది కదా, హై మీద క్లిక్ చేస్తే మీకు అంటే ఇప్పుడు మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నట్టు. జస్ట్ లాగౌట్ కొడుతున్నా, రైట్. ఇప్పుడు ఈ రిమోట్ సర్వర్ ఓకే ఫైన్. మళ్ళీ మనం కొన్ని డివైజెస్లు యాడ్ చేద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డోర్ యాడ్ చేసిన అనుకుందాం, రైట్. సో ఒక డోరు, ఒక ల్యాంప్ అవి యాడ్ చేసిన. ఇప్పుడు డిహెచ్సిపి సర్వర్ క్రియేట్ చేసిన కాబట్టి కంపల్సరీగా నాకు రావాలి, రైట్. ఎట్లా కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి జస్ట్ వైర్లెస్ మీద క్లిక్ చేసినామంటే నీకు, రైట్. సో దాన్ని ఏమైంది ఐఓటీ కదా, ఐఓటీ, రైట్. SSID WPA to PSK 1 2 3 4 5 6 7 8 9, రైట్. డన్. ఇట్లా రాగానే మనకేంది వన్స్ కనెక్షన్ కానీ ఎస్టాబ్లిష్ అయిందంటే చూడండి మనకి ఐపీ అడ్రస్ ఆటోమేటిక్గా వస్తుంది, రైట్. సో మీకు స్టిల్ డౌట్ ఉంటే ఏం చేస్తారంటే క్లిక్ ఆన్ అడ్వాన్స్, గో టు కాన్ఫిగరేషన్, రైట్. సో ఇప్పుడు ఇక్కడ చూసిందంటే మనకు డిహెచ్సిపి ఉంది కదా 5.1 అంటే ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ అనేది మనం ఇక్కడ ఒక డిహెచ్సిపి సర్వర్ క్రియేట్ చేసి ఇక్కడికి వచ్చిందన్నమాట, రైట్. ఇంతకుముందు చిన్న మిస్టేక్ వల్ల మనకు ఇట్లా కనెక్ట్ కాలి. ఓకే, ఇప్పుడు రిమోట్ సర్వర్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా కదా, 192.168.5.100. యూజర్ నేమ్ ఏందండి అడ్మిన్, పాస్వర్డ్ ఏందండి పాస్వర్డ్ ఆల్సో అడ్మిన్, రైట్. జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్. అర్థమవుతుందా. సో కనెక్ట్ గేట్వే వచ్చింది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు, కనెక్టింగ్ వచ్చింది కదా. సో కనెక్ట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ గో టు కాన్ఫిగరేషన్ లేదంటే అడ్వాన్స్లోకి వెళ్ళిపోండి డైరెక్ట్గా. గో టు కాన్ఫిగరేషన్, గో టు వైర్లెస్, సెలెక్ట్ ది సర్వర్ యాజ్ ది ఐఓటీ. నెక్స్ట్ ఏంటండి WPA to PSK కదా, పాస్వర్డ్ 1 2 3 4 5 6 7 8 9. ఇది హోమ్ గేట్వేలో కనెక్ట్ చేసిన, రైట్. ఇది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కాన్ఫిగరేషన్లోకి వెళ్ళండి, రైట్. ఇక్కడ డిహెచ్సిపి సర్వర్ 5.1 సూపర్. 5.1 వచ్చిందంటే వచ్చినట్టు మనకు. రిమోట్ సర్వర్ వచ్చి 192.168.5.100. యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్, పాస్వర్డ్ వచ్చి అడ్మిన్, రైట్. సో జస్ట్ క్లిక్ ఆన్ కనెక్ట్, రైట్. ఇప్పుడు మనం ఫైర్ వాల్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. ఎందుకు ఫైర్ వాల్ కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలంటే ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది నా రిజిస్ట్రేషన్ సర్వర్. ఇక్కడికి వెళ్ళి నేను ఎప్పుడైతే ఐఓటీ మానిటర్ కొడతానో, రైట్, నాకు ప్రతి ఒక్క డివైస్ యొక్క యాక్సెస్ వస్తుంది. అంటే మీనింగ్ ఏంది, ఈ రిజిస్ట్రేషన్ సర్వర్ ఏదైతే ఉందో దాని ఐపీ అడ్రస్ 192.168.5.100, పాస్వర్డ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడ్మిన్ ఇచ్చినాం. సో ఇప్పుడు నాకు 3 డివైసెస్ ఉన్నాయా, ఇప్పుడు నేను కంట్రోల్ చేయొచ్చా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ ఉందనుకోండి, ఆఫ్ చేసిన అనుకుందాం, రైట్. అదేవిధంగా మనకి ఇక్కడ డోర్ ఉందా, క్లోజ్ ఉందా, లాక్ ఉంది, రైట్, అన్లాక్. అదేవిధంగా ఐఓటీ డివైస్ ఉంది కదా, లైట్ ఉంది. సో డిమ్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డిమ్ కలర్ ఉంది కదా, ఆన్ చేసి మీకు ఆన్ ఉంది కదా, ఆఫ్ చేస్తే ఇట్లా ఉంటుంది, రైట్. అంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ నుంచి ఎవడైతే అడ్మిన్లో లేదంటే ఎగ్జామ్ రాంచున్నాడో వాడొక్కడే కంట్రోల్ చేయడు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం, రైట్. ఈ స్టూడెంట్కి మనం డెస్క్టాప్లోకి వెళ్ళి మనం కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుందా లేదా చూద్దాం. ఎవరితో, ఈ రిజిస్ట్రేషన్ సర్వర్స్తో. అప్పుడు ఏం టైప్ చేస్తాం, పింగ్ 192.168.5.100, రైట్. సో ఇప్పుడు కానీ మనకు కానీ సంహవ్ కానీ రిప్లై కానీ వచ్చిందంటే అంటే మనకు రిజిస్ట్రేషన్ సర్వర్కి ఏముంది, ఇప్పుడు మనకు కనెక్టివిటీ ఉంది. కనెక్టివిటీ వచ్చిందా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ మనకు ఐఓటీ సర్వర్ ఉంది కదా, ఐఓటీ మానిటర్ ఉంది కదా, ఈ ఐఓటీ మానిటర్ మీద క్లిక్ చేయండి, రైట్. సో ఐఓటీ మానిటర్ మీద క్లిక్ చేసిందంటే ఇక్కడ మనకు సంహవ్ మనం ఈ డీటెయిల్స్ తీసుకున్నాం అనుకో, తెలిసిపోయింది అనుకో, సర్వర్ అనేది 5.100 అని, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే నాకు అన్ని డివైస్ యాక్సెస్ వచ్చిందా, ఫ్యాన్ నేను ఇక్కడ కంట్రోల్ చేస్తున్నాను లో హై అనేది. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇవన్నీ నాకు రావద్దు, అంటే నేను ఫైర్ వాల్ రాయాలి. అంటే ఇక్కడ ఉండేవాడు డైరెక్ట్గా ఇక్కడ కనెక్ట్ అయి ఉంటాడు కాబట్టి నాను ఆఫ్ చేసుకుంటాడు, ఎవడు అడ్మిన్ ఎగ్జామ్ బ్రాంచ్లో ఉండేవాడు. సో వీళ్ళందరినీ మానిటర్ చేసి కంట్రోల్ ఎవరు చేసుకోవచ్చు అంటే నా రిక్వైర్మెంట్ ప్రకారం ఇక్కడ మనం మెయిన్ సిఈఓ ఒక్కనికి సో వీటిల్ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఇవ్వాలి. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఓడీలు తోపులు అనుకుందాం, హెచ్ఓడీస్కి కూడా నేను ఏం చేయాలంటే ఓన్లీ
కంట్రోల్ అనేది ఇవ్వాలి. అంటే దీన్ని ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి ఇవ్వాలి. బట్ నేను ఎవరికి ఇవ్వద్దు, ఈ ఫ్యాకల్టీకి ఇవ్వద్దు, ఈ ల్యాబ్ ప్రోగ్రామర్కి ఇవ్వద్దు, స్టూడెంట్కి ఇవ్వద్దు. అంటే ఎగ్జాక్ట్గా మనం ఫైనల్ స్టెప్లో ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనం ఫైర్ వాల్ అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. రైట్, ఈ వీడియోలో నేను సింపుల్గా మీకు స్టాండర్డ్ ACL గురించి చెప్తున్నానండి. ఓన్లీ బేస్డ్ అని IP అడ్రస్ని మేజ్ చేసుకొని మాత్రమే ఫిల్టర్ చేస్తుంది. మీకు ఎక్స్టెండెడ్ ACL కానీ మీకు తెలిస్తే మీరు దీన్ని మరింత ప్రాక్టీస్ చేసి ఇంకా మోర్ అంటే ఎక్కువ ఫిల్టర్స్ యూజ్ చేసుకొని ట్రాఫిక్ అనేది ఎక్కడ అలౌ చేయాలి అలౌ చేయొద్దు అనేది ఇంకా ఈజీగా మీరు నేర్చుకోవచ్చండి. రైట్, సో ఇప్పుడు మనం దానికోసం ఏం చేద్దామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పినా ఎట్లా CEOకి యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే CEO డెస్క్టాప్ ఉంది కదా, ప్రతి ఒక్కరికి ఇప్పుడు యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇతను IoT మానిటర్ మీద క్లిక్ చేసిండు అనుకుందాం. రైట్, సో IoT మానిటర్ మీద క్లిక్ చేసినప్పుడు నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన రిజిస్ట్రేషన్ సర్వర్ IP అడ్రస్ ఏంది 5.100 కదా. రైట్, సో ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే నేను 5.100 అనేది కొట్టినా. రైట్, సో 5.100. రైట్, పాస్వర్డ్ యూజర్ నేమ్ అడ్మిన్ కదా, అంటే ఇప్పుడు నాకు యాక్సెస్ వస్తుంది. రైట్, అదేవిధంగా వీడు కొట్టిన యాక్సెస్ వస్తుంది, ల్యాబ్ ప్రోగ్రామర్ కొట్టిన యాక్సెస్ వస్తుంది, స్టూడెంట్ కొట్టిన యాక్సెస్ వస్తుంది. సో మనం స్టాండర్డ్ ACL ఎక్కడ రాయాలంటే డెస్టినేషన్కి దగ్గరగా ఎక్కడుందో అక్కడ రాయాలి. అంటే ఇదే కదా మన డెస్టినేషన్, ఇది సోర్స్. నువ్వు ఇక్కడ నుంచి పోతున్నావు అనుకో, ఇది సోర్స్, ఇది డెస్టినేషన్. ఇది సోర్స్ పాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేది డెస్టినేషన్. ఇది సోర్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే డెస్టినేషన్. సో స్టాండర్డ్ ACL మనం జనరల్గా ఎక్కడ అప్లై చేస్తామంటే క్లోజ్ టు ది డెస్టినేషన్. అంటే నేను యాక్సెస్ ఎక్కడికి ఇవ్వాలి, ఈని కంట్రోల్ చేయాలందాం అనుకున్నాం కదా. అంటే ఇది ఏ నెట్వర్క్ రిలేటెడ్, ఈ 5.0. ఇక్కడ ఉండే ఇంటర్ఫేస్ ఏంది 5.1 అండి. రైట్, సో ఇక్కడ రాయాలి. అంటే నేను ఈ క్లోజ్ టు డెస్టినేషన్ అంటే ఈ రౌటర్లో రాయాలి. సో దానికి సింపుల్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ ఏ విధంగా రాస్తారనేది మీకు ఇక్కడ చూపిస్తానండి. రైట్, సో ఫస్ట్ దానికి మనం ఏం చేయాలంటే గో టు ఎనేబుల్, గో టు కాన్ఫిగరేషన్ మోడ్. రైట్, సో కమాండ్ ఏంటంటే IP యాక్సెస్ లిస్ట్. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెస్ లిస్ట్ వచ్చి స్టాండర్డ్ యాక్సెస్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు నేనేం రాస్తున్నా అంటే ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఏం ప్రొవైడ్ చేయాలంటే ఆ నేమ్ అనేది రాయాలి. నేనేం రాస్తా అంటే అలౌ ఎవరిని, CEOని అలౌ చేద్దామని ఒక ACL రాస్తున్నాం. అండ్ HODని కూడా అలౌ చేద్దాం. ఇది ఒక నేమ్ నా పర్పస్ కోసం రాసిన. ఎవరిని అలౌ చేయాలి, CEOని HODని మాత్రమే అలౌ చేయాలి. జస్ట్ ఎంటర్ కొట్టు. ఈ పేరుతో ఒక నువ్వు రూల్స్ బుక్ రాసుకుంటున్నావు. రైట్, సో దాంట్లో నువ్వు ఎవరిని పర్మిట్ చేద్దాం అనుకుంటున్నావు, CEO. అంటే దీని IP అడ్రస్ ఏంది పర్మిట్, అది హోస్ట్ అంటే కంప్యూటర్ కదా, ఇది హోస్ట్ అంటాం కంప్యూటర్ని, హోస్ట్. దాని IP అడ్రస్ ఏంది 192.168.1.10. ఓకేనా, ఎంటర్ కొట్టు. ఇంకెవరిని పర్మిట్ చేద్దాం అనుకుంటున్నావు, HOD. ఇది 2.10 కదా, సో అప్పుడు ఏం రాస్తున్నావు అంటే పర్మిట్ 192.168.2.10. రైట్, ఈ పర్మిట్ అనేది రాసుకోవచ్చు, లేదంటే నువ్వు డైరెక్ట్గా వచ్చినా వస్తుంది, లేదంటే హోస్ట్ అంటే సింగిల్ సిస్టమ్ రాసుకో. వీళ్ళిద్దరిని మాత్రమే నేను దీన్ని యాక్సెస్ చేయడానికి పర్మిట్ రాయాలి. ఇంకా మిగతా వాళ్ళంతా ఏం చేయాలి, డినై. ఎవరిని, అది ఎవడైనా సరే. అంటే ప్రతిదానికి నువ్వు రాసుకొని కూర్చోలేవు. 2.12, 2.11, 4.10, 4.11, 4.12 ఇట్లా రాసుకుంటా లేవు కదా. అంటే అప్పుడు నువ్వేం రాయొచ్చు అంటే ఇక్కడ కానీ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఒక పర్టికులర్ దాన్న, లేదంటే ఒక నెట్వర్క్న, లేదంటే ఎవరినన్నా అంటే ఏమని రాస్తావంటే డినే ఎనీ అని రాస్తావు. అయిపోయిందా. ఇప్పుడు నీకు డౌట్ ఉంటే ఎన్ టైప్ చేసి షో యాక్సెస్ లిస్ట్ కమాండ్ టైప్ చేసినావంటే దాని పేరు, రూల్స్ బుక్ పేరు ఏంది, అలౌ CEO HOD. ఎవరిని అలౌ చేయాలి 1.10 CEO కంప్యూటర్, అదేవిధంగా HOD కంప్యూటర్ 2.10. ఇంకెవరిని అలౌ చేయొద్దు. ఫస్ట్ స్టెప్లో మనం ఏంది రూల్ బుక్ రాసినాం. ఈ రూల్ బుక్ ఎక్కడి నుంచి వస్తుంది, 7 నుంచి ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది, ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది, అదేవిధంగా ఇట్లా వచ్చి ఇట్లా పోతుంది. అంటే ఎక్కడ ఈ రూల్ బుక్ అప్లై చేయాలి, ఈ ఇంటర్ఫేసా చూడాలి. ఇప్పుడు ఈ డెస్టినేషన్ నెట్వర్క్ దగ్గర ఉండే ఇంటర్ఫేస్ ఏంది, ఇది. రైట్, సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ఏదన్నా ఒక ప్యాకెట్ ఇట్లా వచ్చిందంటే ఇక్కడ ఈ రౌటర్కి ఇటుపక్క ఇంటర్ఫేస్లు ఉన్నాయి కదా, ఇటు నుంచి వచ్చిందంటే ఇది లోపలికి ఎంటర్ అవుతుంది కాబట్టి దీన్ని ఇన్బౌండ్ ఇంటర్ఫేస్ అంటాం. ఇట్లా బయటికి వెళ్తుంది కదా, లోపలికి వచ్చిన తర్వాత బయటికి వెళ్తుంది కదా, ఇది అవుట్బౌండ్ అంటాం. అదేవిధంగా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ నుంచి వస్తుంది అనుకుందాం, ఇది ఈ ఇంటర్ఫేస్ని ఇన్బౌండ్ అంటాం. ఇట్లా పోతుంది అనుకో, దీన్ని అవుట్బౌండ్. లేదంటే ఇట్లా వచ్చి ఇది లోపలికి ఎంటర్ అయ్యేదాన్ని ఏమంటావు, ఈ ఇంటర్ఫేస్ని ఇన్బౌండ్. ఇట్లా బయటికి వెళ్ళేదాన్ని ఏమంటావు, అవుట్బౌండ్ అంటావు. అంటే మనం ఏది యాక్సెస్ని అలౌ చేయాలి, ఇట్లా వచ్చేదాన్ని ఇన్లో వచ్చి
ఇక్కడ అవుట్లో చెక్ చేస్తావు రూల్ బుక్ కరెక్ట్ ఉందా అలౌ చేయి, లేదంటే తీసేయి. మళ్ళీ ఇది ఇక్కడ ఇన్ ఈ ఇంటర్ఫేస్ అవుట్, మళ్ళీ ఇది ఇన్ ఈ ఇంటర్ఫేస్ అవుట్. ఇక్కడ ఎందుకు కాన్ఫిగర్ చేయాలంటే ఇది అవుట్ ఇంటర్ఫేస్, బయటికి వెళ్ళేది ఇంటర్ఫేస్ ఏదికి దీనికి దీనికి దీనికి. ఇది అవుట్ ఇంటర్ఫేస్ అయినప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఈ రూల్ బుక్ రాసినావు కదా, ఏమని రూల్ బుక్ రాసినావు నువ్వు, ఈ అలౌ ఈసీఏహెచ్ కోడ్, ఈ రూల్ బుక్ని ఎక్కడ అప్లై చేయాలి, ఈ ఇంటర్ఫేస్ లోపల అప్లై చేయాలి. ఆ ఇంటర్ఫేస్ ఏంది G0/0. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నానంటే మళ్ళీ కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి ఆ ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకో, రైట్. సో ఇంటర్ఫేస్ అనేది సెలెక్ట్ చేయి. ఆ ఇంటర్ఫేస్ ఏంటండి G0/0. కమాండ్ ఏంటంటే ఐపీ యాక్సెస్ గ్రూప్ టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత యాక్సెస్ గ్రూప్ టైప్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ రాయి. ఆ నేమ్ పేరు ఏంటండి ఇది అలౌ ఈసీహెచ్ఓడి. అది ఇంటర్ఫేస్ ఏమని రాయాలి, రైట్. ఇన్బౌండ్ ఇంటర్ఫేసా బయటికి పోయే ప్యాకెట్, బయటికి పోయే ప్యాకెట్ కదా, సో అవుట్ అని రాయాలి, రైట్. అయిపోయింది. సో ఎండ్ కమాండ్ టైప్ చేసిన. ఇప్పుడు నేను యాక్సెస్ లిస్ట్ క్రియేట్ చేసిన. ఇప్పుడు చూడండి ఫైర్ వాల్ రాసిన తర్వాత ఇప్పుడు మ్యాజిక్ చూడండి. ఇప్పుడు ఈ హెచ్ఓడి ఉన్నాడా, ఇప్పుడు హెచ్ఓడికి అలౌ అని రాసినావు కదా, గో టు డెస్క్టాప్, రైట్, గో టు ఐఓటీ మానిటర్, రైట్. ఇది కొంచెం టైం తీసుకుంటుందండి. గో టు ఐఓటీ మానిటర్. ఐఓటీ మానిటర్కి వెళ్ళిన తర్వాత మనకు తెలుసు కదండి రిజిస్ట్రేషన్ సర్వర్ ఐపీ అడ్రస్ ఏంది 5.100, యూజర్ నేమ్ పాస్వర్డ్ అడ్మిన్, లాగిన్, రైట్. చూడు మనకి యాక్సెస్ వచ్చింది, ఎందుకే హెచ్ఓడికి పర్మిషన్ ఇచ్చినాం. చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాన్ కంట్రోల్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, రైట్. డన్. ఇప్పుడు సిఇఓ కూడా ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫ్యాకల్టీ 1 అనేవాడు ఉన్నాడు కదా, వీడికి యాక్సెస్ ఉందా లేదో చూద్దాం. సో డెస్క్టాప్ ఐఓటీ మానిటర్, ఐఓటీ మానిటర్లోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటండి, రిజిస్ట్రేషన్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ టైప్ చేయాలి. ఐపీ అడ్రస్ ఏంది 192.168.5.100, యూజర్ నేమ్ పాస్వర్డ్ అడ్మిన్ కాబట్టి అడ్మిన్, ఓకే, లాగిన్, రైట్. నువ్వు ఎంత ట్రై చేసినా నీకు రాదు. కొంచెం టైం తర్వాత ఏమొస్తుందంటే రిక్వెస్ట్ టైం అవుట్ వస్తుంది. ఎందుకు, నీకు అలౌ లేదు కాబట్టి. అర్థమవుతుందా? ఇంతకుముందు ఈ ల్యాప్టాప్ నుంచి కూడా చూడు రిక్వెస్ట్ టైం అవుట్ వచ్చిందా. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ల్యాప్టాప్ నుంచి ఇంతకుముందు మనకి యాక్సెస్ ఉండేనా, ఐఓటీ మానిటర్తో రిజిస్ట్రేషన్ సర్వర్ కనెక్ట్ అయ్యి ఉండేనా మనం. ఇప్పుడు నువ్వు ట్రై చేసినావు అంటే మళ్ళీ ఏమవుతుందంటే దీనికి కనెక్ట్ అవ్వదు, రిక్వెస్ట్ టైం అవుట్ అనేది వస్తుంది. ఎందుకు వస్తుంది, అక్కడ నువ్వు యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది రాసినావు. ఏమని రాసినావు, ఎవరిని అలౌ చేయాలి ఎవరిని అలౌ చేయొద్దు అనేది రాసినావు, రైట్. సో క్లిక్ ఆన్ లాగిన్, వెయిట్ ఫర్ సమ్ టైమ్, యూ కెనాట్ గెట్ ది యాక్సెస్. ఎందుకంటే యాక్సెస్ లిస్ట్ ఓన్లీ వీఆర్ అలౌయింగ్ 1.10, 2.10. ఇది మనం స్టాండర్డ్ ఏసీఎల్ క్రియేట్ చేసుకున్నామంటే. ఎక్స్టెండెడ్ ఏసీఎల్లో మనకు ఇంకా మోర్ గ్రైండ్ ఫిల్టర్స్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు అండి, రైట్. సో మీరేం చేస్తారంటే మీ రిక్వైర్మెంట్ని బట్టి నెట్వర్క్ డిజైన్ చేసుకొని వచ్చేయండి. ఇక్కడ ఒక ప్రాబ్లం మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ మీరేం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ డిఎస్సిపి సర్వర్ క్రియేట్ చేసుకోండి, రైట్. సో తర్వాత ఐఓటీ డివైజెస్ యాడ్ చేసుకుంటే ఈ డిఎస్సిపి సర్వర్ నుంచి ఆటోమేటిక్ ఐపీ అడ్రస్ రిలీజ్ అయ్యి ఇక్కడ హోమ్ గేట్వేకి కనెక్ట్ అవుతుంది. సో అప్పుడు మీకు ఇంతకుముందు వచ్చిన ప్రాబ్లం రాదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.